शुभकामनाएं मैं आपको कहती हूँ। प्रभु हम सबको, हमारे देश को, खासकर हमारे इंडिया देश को बहुत आय से ब्लेस करे। మరొకసారి మీకందరికీ 76వ గణతంత్ర దినోత్సవానికి యొక్క శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం. ప్రభు మనల్ని మన దేశాన్ని ఆశీర్వదించును గాక. आमीन ఆమేన్. हम वचन ध्यान कर रहे हैं मी एंड माई फैमिली। మనం వాక్యం ధ్యానిస్తున్నాము, నేను నా కుటుంబము. कितने लोग इस वचन के द्वारा आशीष पा रहे हैं? ఎంతమంది ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు? प्रभु हमें बहुत आय से ब्लेस करे। ప్రభు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. पिछले सप्ताह हम लूत के जीवन को थोड़ा हम ध्यान करे थे గత వారం లోతు యొక్క జీవితంలో కొంచెంగా మనం ధ్యానించి ఉన్నాం. कि लूत ने अपनी आंखों से देखकर, बाहरी आंखों से देखकर यहोवा की वाटिका समझकर एक गलत जगह को चुन लिया। లోతు బాహ్యమైన కన్నులతో చూసి ఆ ప్రాంతాన్ని చూసి యెహోవా యొక్క తోట వలె భావించి తన నిర్ణయం తీసుకున్నాడు. और उसके उस गलत निर्णय की वजह से जीवन भर लूत प्रतिदिन दुखित होता रहा। ఆ తప్పైన నిర్ణయం ద్వారా తన జీవిత కాలం అంతా కూడా తన హృదయంలో నొచ్చుకుంటూనే ఉన్నాడు. और वो कभी भी खुश नहीं था। ఎప్పుడు కూడా సంతోషంగా లేకపోయాడు. तो इस वचन के द्वारा हमने ये देखा कि हम कभी भी बाहरी आंखों से देखकर निर्णय ना ले। ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచబడ్డది ఏంటంటే మా బాహ్యపు కన్నులతో చూసి మనం నిర్ణయం తీసుకొనకూడదు. अगर ऐसा निर्णय लेते हैं तो हमें उसके जो है नुकसान को भी सहना पड़ेगा। ఒకవేళ అలాగ నిర్ణయం తీసుకుంటే దాని యొక్క నష్టాలను కూడా మనం అనుభవించవలసి వస్తుంది. और हमने देखा कि उसके परिवार में जो है सबके सब बचाए नहीं गए। అప్పుడు మన తర్వాత మనం చూసిన వారి కుటుంబంలో అందరూ కూడా తప్పించబడలేదు. आइए लगातार उस वचन को हम ध्यान करेंगे। రండి మనం కంటిన్యూస్ గా వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. उत्पत्ति उसका 19वां अध्याय में आएंगे। ఆదికాండం 19వ అధ్యాయానికి వద్దాం. उत्पत्ति 19वां अध्याय, ఆదికాండం 19వ అధ్యాయం. जेनेसिस चैप्टर 19। ఆదికాండం 19వ అధ్యాయము. सारे जवान लोगों को बाइबल खोलना है। అందరు యవనస్తులు బైబిల్ తెరవాలి. आमीन। ఆమేన్. 12वें वचन से मैं पढ़ रही हूँ। నేను 12వ వచనం నుండి చదువుతున్నాను. फिर उन अतिथियों ने लूत से पूछा, यहाँ तेरा और कौन कौन है? दामाद, बेटे, बेटियां और नगर में तेरा जो कोई हो उन सबों को लेकर इस स्थान से निकल जा, क्योंकि हम यह स्थान नष्ट करने पर है, इसलिए कि इसकी चिल्लाहट यहोवा के सम्मुख बढ़ गई है और यहोवा ने हमें इसका सत्यानाश करने के लिए भेजा है। तब लूत ने निकलकर अपने दामादों को, जिनके साथ उसकी बेटियों की सगाई हो गई थी, समझा के कहा, उठो, इस स्थान से निकल चलो, क्योंकि यहोवा इस नगर को नष्ट करने पर है। पर वह अपने दामादों की दृष्टि में टट्टा करने वाला जान पड़ा। 14 तक, 12 से 14 తెలుగు में। అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, వెళ్ళండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువారి వలె నుండెను. తెల్లవారు तो यहाँ पर हम देखते हैं कि स्वर्ग से स्वर्गदूत आकर इस परिवार को इन्विटेशन देते हैं। మనం చూస్తున్న పరలోకం నుండి పరలోక దూతలు వచ్చి ఈ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నారు. पूरे फैमिली को इन्विटेशन मिलता है। మొత్తం కుటుంబానికి ఆహ్వానం కలుగుతుంది ఇక్కడ. तो लूत उस इन्विटेशन को लेकर दामादों को बुलाने जाता है। లోతు ఆ ఆహ్వానాన్ని పొందుకొని తన అల్లుల దగ్గరికి వెళ్ళాడు. लेकिन उनके दामादों को लूत की बातें मजाक लगी, కానీ అల్లులకి లోతు యొక్క మాటలు ఎగతాళిగా అనిపించింది. और वो उस इन्विटेशन को तिरस्कार कर दिए। తర్వాత ఆ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు. आज भी परमेश्वर का जो इन्विटेशन है, बुलाहट है, हर एक को मिलता है। ఈ రోజు
కూడా దేవుని యొక్క ఆహ్వానము, దేవుని యొక్క పిలుపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుచున్నది. आपके पूरे परिवार को बचाने का इनविटेशन बुलाहट परमेश्वर ने दिया है। మీ మొత్తం కుటుంబానికి తప్పించడానికి, రక్షించడానికి ఆహ్వానం మీకు అనుగ్రహించబడి ఉన్నది. आमीन। ఆమేన్. पूरा परिवार परमेश्वर बचाना चाहता है। మొత్తం కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. पूरे परिवार के हर एक सदस्य के ऊपर परमेश्वर का दृष्टि है। మొత్తం కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం పైన దేవుని యొక్క కనుదృష్టి ఉంది. लेकिन परमेश्वर का वचन मत्ती सुसमाचार 22वां अध्याय 14 वचन में इस प्रकार कहता కానీ है, మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే, many are called but few are chosen। परंतु क्योंकि बुलाए हुए तो बहुत है परंतु चुने हुए थोड़े हैं। పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఎన్నిక కలవారు కొద్ది మందే, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మందే. बुलाए हुए बहुत सारे लोग हैं लेकिन चुने हुए लोग बहुत कम हैं। పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు కానీ ఏర్పాటు చేయబడిన వారు చాలా కొద్ది మందిగా मैं ఉన్నారు. दोबारा कहती हूँ, बुलाए वाले बहुत सारे लोग हैं लेकिन चुने हुए लोग थोड़े हैं। కానీ నేను మరలా చెప్తున్నాను, పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు కానీ ఏర్పాటు చేయబడిన వారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. परमेश्वर ने बहुतों को बुलाया है। దేవుడు అనేక మందిని పిలిచాడు. उसी बुलाहट में आज आप यहाँ पर बैठे ఆ हैं। పిలుపు వల్లనే మీరు ఇక్కడ కూర్చున్నారు. और भी बहुत सारे लोगों को परमेश्वर ने बुलाया है ఇంకా ఎంతో మందిని ప్రభువు పిలుచుచున్నాడు. लेकिन चुने हुए लोग बहुत कम हैं। కానీ ఏర్పాటు చేయబడిన వారు చాలా కొద్ది మంది. इस पूरे परिवार को बुलाहट मिली ఈ మొత్తం కుటుంబానికి ఆహ్వానం అనుగ్రహించబడ్డారు. लेकिन बुलाहट को दो लोगों ने तिरस्कार कर दिया కానీ ఆ పిలుపుని ఇద్దరు తిరస్కరించారు. कि आपकी बातें झूठ है, మీ మాటలు అబద్ధమైనవి, आपकी बातों में कोई सच्चाई మీ नहीं మాటలు ఏ है। సత్యం లేదు. आज के दिन हम कितने लोगों को जो है प्रभु के पास इनवाइट करते ఈ हैं। రోజుల్లో కూడా మనం ఎంత మందికి ప్రభు యొక్క ఆహ్వానాన్ని మనం తీసుకెళ్తున్నాం. एक बार चर्चा कर देखिएगा, ఒక్కసారి సంఘానికి వచ్చి చూడండి. एक बार प्रभु पर विश्वास करके देखिए, ఒక్కసారి ప్రభు మీద విశ్వాసం ఉంచి చూడండి. कितने लोगों को आपने भी बुलाया ఎంతో होगा, మందిని మీరు కూడా పిలిచి ఉంటారు. कितने लोगों ने उस बात को सीरियस से लिया। ఎంత మంది ఆ మాటను సీరియస్ గా తీసుకుని ఉంటారు. काफी लोग बुलाए जाते हैं ఎంతో మంది పిలువబడ్డారు लेकिन बहुत कम लोग चुने हुए लोग కానీ हैं। చాలా కొద్ది మందికి ఏర్పాటు చేయబడిన వారు. ठीक है, यहाँ पर दो लोगों ने इनविटेशन को तिरस्कार कर दिया। అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇద్దరు మంది ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. अब आते हैं 19वां अध्याय 17 वचन, ఇప్పుడు వస్తున్నాం మనం 19వ అధ్యాయము 17వ వచనం. 19 अध्याय 17 वाक्य। 19వ అధ్యాయము 17వ వాక్యానికి, और ऐसा हुआ कि जब उन्होंने उनको बाहर निकाला तब कहा, अपना प्राण लेकर भाग जा, पीछे की ओर ना ताकना और तराई भर में ना ठहरना, उस पहाड़ पर भाग जाना, नहीं तो तू भी भस्म हो जाएगा। ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. फिर से मैं दोबारा पढ़ती हूँ, आप में से कितने लोग इस वार्निंग को ठीक से समझ पाते हैं? आप सुनते वक्त आप देखिएगा। నేను మరలా ఈ వాక్యాన్ని చదువుబోతున్నాను. ఈ వార్నింగ్ ని ఎంతమంది అర్థం చేసుకోబోతున్నారో నేను చదువుతున్నాను. ऐसा हुआ कि जब उन्होंने उनको बाहर निकाला तब कहा, अपना प्राण लेकर भाग जा, पीछे की ओर ना ताकना और तराई भर में ना ठहरना, उस पहाड़ पर भाग जाना, नहीं तो तू भी भस्म हो जाएगा। ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమని చెప్పగా. 3 बातों को स्पेसिफिकली स्वर्गदूत ने उनको वार्निंग के रूप में दिया। ఈ 3 విషయాలను చాలా సీరియస్ గా వార్నింగ్ గా ఈ దూతలు చెప్పి ఉన్నారు ఆ पहला, కుటుంబానికి. अपना प्राण लेकर भाग जा। మొదటగా నీ ప్రాణాన్ని తీసుకొని పారిపో. आमीन। ఆమేన్. अपने पैसे लेकर भाग जा, अपने कपड़े लेकर भाग जा, अपनी संपत्ति जो भी बटोरा है सबको लेकर भाग जा, ऐसा स्वर्गदूत ने नहीं कहा। ఆ దూతలు నీ వస్తువులు తీసుకొని పో, నీవు సంపాదించిన ధనం తీసుకొని పో, నీ వస్త్రాలు తీసుకొని పో అని ఈ మాటలు చెప్పలేదు అక్కడ. उन्होंने कहा कि अपना प्राण लेकर भाग जा। వారన్నారు, నీ ప్రాణాన్ని తీసుకొని పో.
आमेन। ఆమేన్. प्राण कहाँ पर है? ప్రాణం ఎక్కడ ఉంటుంది? प्राण कहाँ पर है? ప్రాణం ఎక్కడ ఉంటుంది? इंसान के अंदर है। మనుషుని యొక్క లోపల. अपने प्राण को लेकर भाग जा తన ప్రాణాన్ని తీసుకొని పో. और कुछ भी लेकर जाने के लिए अनुमति नहीं दिया ఇక गया। ఏది కూడా తీసుకొని పోవడానికి అనుమతి ఇవ్వలేదు. जी हाँ, स्वर्गीय बुलाहट ऐसी ही होती है। అవును, పరలోకపు యొక్క పిలుపు ఇలాగే ఉంటుంది. जब हम जाएंगे तो कुछ भी लेकर नहीं जाएंगे। మనం ఎప్పుడైనా వెళ్తే మనం ఏది తీసుకొని పోలేము. आपका बढ़िया से बनाया वाला आज का चिकन बिरयानी आप लेकर नहीं ఈ जाएंगे। రోజు చాలా మంచిగా రుచిగా చేసిన చికెన్ బిర్యానీ మీరు తీసుకొని పోలేరు. आज बाहर शायद जो है फ्ली मार्केट, डिस्काउंट मार्केट होगा, वहां पर कुछ लोगों का मन होगा कब प्रेयर खत्म होगा, कब जाकर शॉपिंग ఈ करेंगे। రోజు బయట ఫ్రీ మార్కెట్, చాలా డిస్కౌంట్ మార్కెట్ వేయబడ్డది. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఆరాధన అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళి తీసుకుందాం అని కొంతమంది ఉంటారు. हमारे बीच में भी कुछ लोग होंगे, మన మధ్యలో కూడా కొంతమంది ఉండొచ్చు. जल्दी से प्रेयर खत्म होते ही पहले मार्केट जाना है, వెంటనే ప్రార్థన అయిపోయిన వెంటనే మార్కెట్ కు వెళ్ళాలి. देखना है कि क्या सस्ता में मिल रहा है। చూడాలి ఏది తక్కువ ధరలో దొరుకుతుందని. कोई वस्तु भी हमारे साथ नहीं आएगी। ఏ వస్తువు కూడా మనతో రాదు. आपने बहुत पसंद करके खरीदा है, वो नेकलेस आपके साथ नहीं आएगा। మీరు చాలా ఇష్టపడి కొన్నారు, నీ నెక్లెస్ కూడా మీతో రాదు. आपका गोल्ड आपके साथ नहीं आएगा। మీ బంగారం మీతో రాదు. बहुत वैल्यूएबल, आपने उसको लाल कपड़े में लपेट के बॉक्स में रख के अलमारी के अंदर और एक पेटी में डाल के फिर चाबी ताला मार के फिर उस चाबी को दूसरे पेटी में रख के फिर उस चाबी को निकाल के आप छुपा कर रखो, वो भी आपके साथ नहीं మీ आएगा। నెక్లెస్ తీసుకుని ఎర్రపు గుడ్డతో చుట్టి మీరు అల్మారిలో పెట్టి, అల్మారిలో ఉన్న మరో లోకర్ లో పెట్టి, ఆ లోకర్ ని తాళపు చెవితో అది మూసి వేరే దగ్గర దాచిపెట్టిన అది మీతో కూడా రాదు. इतना डिटेल में कैसे बोलते हैं, कुछ लोग सोच रहे हैं। ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నారని కొంతమంది ఆలోచిస్తున్నారు. कीमती चीजों को हम छिपा कर रखते हैं, అమ్మో, విలువైన వస్తువులను మనం దాచిపెడుతుంటూ ఉంటాం. फिर भी वो हमारे साथ नहीं आएगा। అయినను అవి మనతో రావు. आपके कीमती कीमती कोई भी वस्तु आपके साथ नहीं आएगा। మీ అత్యధికమైన విలువైన వస్తువులు కూడా మీతో ఎన్నటికి రావు. आपकी नौकरी आपके साथ नहीं మీ आएगा। ఉద్యోగం మీతో రాదు. कुछ भी हमारे साथ नहीं जाएगा। ఏది కూడా మనతో రాదు. हमारे जमीन हमारे साथ नहीं आएंगे। మన స్థలము మనతో రాదు. इतने इतने इंच के लिए लोग लड़ते हैं, ఇంత ఇంచుల కొరకు ప్రజలు గొడవాడుతున్నారు. इतना इंच कुछ भी हमारे साथ नहीं आएगा। ఇంత ఇంచు కొరకు కూడా ఏది మనతో రాదు. हमसे प्रेम करने वाले लोग यदि प्रभु में है तो वो आएंगे। మనతో ప్రేమించే వారు ప్రభువులో ఉంటే వారు మనతో వస్తారు. जो हमसे प्रेम करते हैं लेकिन तैयार नहीं है, वो भी हमारे साथ नहीं आएंगे। మనతో ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళకి సిద్ధపాటు లేకపోతే వాళ్ళు కూడా మనతో రాలేరు. आमीन। ఆమేన్. कुछ भी हमारे साथ नहीं आएगा। ఏది కూడా మనతో రాదు. जो लोग हमें दुख देते हैं उनका दुख हमारे साथ नहीं आएगा। ఎవరైతే మనల్ని దుఃఖ పెడుతున్నారో ఆ దుఃఖం మనతో రాదు. पिछले सप्ताह शायद मैं और मेरी माँ के बीच बातचीत चल रही थी। గత వారంలో నేను నా మధ్యలో ఉన్న తల్లికి కొన్ని మాటలు జరిగాయి. मेरी माँ से जब हम बात कर रहे थे, मेरी माँ ने यही कहा, మనం వెళ్ళేటప్పుడు ఈ దుఃఖం కూడా ఈ బాధలు కూడా మనతో రావు। तो मैं और मेरी माँ से जब बातें किया तो माँ कहती है, हम जब जाएंगे तो हमारे साथ ये दुख भी नहीं आएंगे। आमीन। आमीन। हमारे दुख भी हमारे साथ नहीं आएंगे। మన దుఃఖం కూడా మనతో రాదు. हमारी कोई समस्या हमारे साथ नहीं మనతో आएगी। ఏ సమస్య కూడా మనతో రాదు. हमारे कर्जे हमारे साथ नहीं आएंगे। మన అప్పులు మనతో రావు. ये कर्जा सिर्फ जब तक यहाँ पर हम हैं तब तक हमारे साथ रहेगा। మనం ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఉంటామో అప్పటి వరకే. कोई भी प्रॉब्लम हमारे साथ नहीं ఏ आएगी। సమస్య కూడా మనతో రాదు. कोई दुनिया की बात हमारे साथ ఏ नहीं లోకపు విషయాలు మనతో రావు. आएगी। सिर्फ अपने प्राण को बचाकर भागना है। కేవలం మన ప్రాణాన్ని తప్పించుకొని దక్కించుకొని పారిపోవాలి. हालेलुया। हालेलुया। तो समझिएगा ये आत्मा कितना अमूल्य है। అర్థం చేసుకోండి ఆత్మ ఎంత విలువైనదో. किस चीज को संभाल कर रखना है। ఏ విషయాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. आमीन। ఆమేన్. इस प्राण को ढीला छोड़ देते
हैं ఈ सब लोग। ప్రాణాన్ని ఈజీగా విడిచిపెట్టేద్దామా? आत्मिक जीवन को ढीला छोड़ देते ఆత్మీయ हैं। విషయాన్ని చాలా లూజ్ గా విడిచిపెట్టేద్దాం. जो आग में जल जाएगी उसको पकड़ कर रखे हैं, ఏదైతే అగ్నిలో కాల్చబడుతుందో దాన్ని మాత్రం గట్టిగా जो పట్టుకుంటాం. छूट जाएगा उसको जोर से पकड़ कर रखे ఏదైతే हैं। విడిచిపెట్టబడుతుందో దాన్ని మాత్రం గట్టిగా उसके పట్టుకుంటాం. लिए ज्यादा रोते हैं जिसको हम छोड़ कर जाने वाले हैं। దేని కొరకు మనం ఎక్కువగా దేనైతే విడిచిపెడుతున్నామో దాని కొరకు మనం ఎక్కువగా ఏడుస్తున్నాం. उसके लिए ज्यादा भागते हैं जिनको हम छोड़ कर जाने वाले हैं। మనం ఎక్కువగా దేని కొరకు పరిగెడుతున్నామంటే ఏదైతే మనం విడిచిపెడుతున్నామో. आपका पढ़ाई का बोझ आपके साथ नहीं आएगा, మీ చదువు యొక్క బరువు మీతో కూడా రాదు. आपके कोई एग्जाम्स आपके पीछे नहीं आएगा, మీ ఎగ్జామ్ కూడా మీ వెనుక రావు. कुछ भी नहीं आएगा। ఏ దియు రాదు. वो एक कंप्लीट डिलीवरेंस लाइफ है। అది ఒక పరిపూర్ణమైన విడుదల. उसे मैं कहूंगी टोटली वी आर इंडिपेंडेंट एंड जो है डिलीवर्ड। దాన్ని మనం అంటున్నాం ఇండిపెండెంట్ విడుదల. దాన్ని మనము పరిపూర్ణంగా చెయ్యెత్తి చెప్పగలుగుతాం. हालेलुया, హల్లెలూయా. हर बातों से हम छुटकारा पा ప్రతి लेंगे। మాటల నుండి మనం విడుదల పొందుతాం. लूत से कहा गया अपना प्राण लेकर भाग जाओ। లూతుతో చెప్పబడ్డాది నీ ప్రాణాన్ని దక్కించుకొని పో. और क्या वार्निंग मिला? ఇంకేం వార్నింగ్ అనుగ్రహించబడ్డాది? तराई भर में ना ठहरना। మైదానంలో కూడా నిలవకూడదు. आमेन। ఆమేన్. भागते भागते बीच में कहीं भी नहीं रुकना। పరిగెడుతూ పడుతూ మధ్యలో ఆగకూడదు. भागते भागते बीच में नहीं रुकना। పరిగెడుతూ మధ్యలో ఆగకూడదు. आमेन। ఆమేన్. फिर से मैं कहती हूँ भागते भागते बीच में नहीं रुकना। మరలా నేను చెప్పుచున్నాను, పరిగెడుతూ మధ్యలో ఆగకూడదు. यीशु मसीह के पीछे हम सभी दौड़ रहे हैं। మనమందరం యేసు వెనకాల పరిగెట్టుచున్నాం. इस दौड़ में बीच में नहीं रुकना। ఈ పరుగుల మధ్యలో ఆగకూడదు. फिर से कहती हूँ इस दौड़ में पीछे बीच में मत रुकना। మరలా చెప్తున్నాను, ఈ పరుగుల మధ్యలో ఆగకూడదు. कुछ भी आएगा कुछ भी जाएगा, कुछ लोग साथ रहेंगे कुछ लोग पीछे हटेंगे, फिर भी इस दौड़ में नहीं रुकना। ఏదైనా వస్తుంది, ఏదైనా వెళ్తుంది, కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు, కానీ ఈ పరుగులో ఎన్నటికి మధ్యలో ఆగకూడదు. आमेन। ఆమేన్. देखेंगे फिलिपियों उसका 3रा अध्याय। చూద్దాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. फिलिपियों 3रा अध्याय। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. 13-14 में पढ़ रही हूँ। 13-14 నేను చదువుతున్నాను. हे भाइयों, मेरी भावना यह नहीं कि मैं पकड़ चुका हूँ, परंतु केवल यह एक काम करता हूँ कि जो बातें पीछे रह गई है उनको भूलकर आगे की बातों की ओर बढ़ता हुआ निशाने की ओर दौड़ा चला जाता हूँ, ताकि वह इनाम पाऊं जिसके लिए परमेश्वर ने मुझे मसीह यीशु में ऊपर बुलाया है। సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. पौलुस कहता है कि मैं निशाने की ओर दौड़ा चला जा रहा हूँ। పౌలు గారు చెప్పుచున్నారు, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. पौलुस का निशाना क्या था? పౌలు యొక్క గురి ఏమిటి? स्वर्ग राज्य में प्रवेश करना। పరలోక రాజ్యంలో ప్రవేశించటం. स्वर्ग राज्य में पौलुस के लिए रखा गया उस उपहार को कैसे भी मुकुट को प्राप्त करना। ఆ పౌలు కొరకు ఉంచబడిన ఆ బహుమానాన్ని, ఆ ముకుటిని ఎలాగైనా దక్కించుకోవాలని, किरीटम ने పొందుకోవాలని। आमीन। ఆమేన్. स्वर्ग में पौलुस के लिए प्रभु ने तैयार किया हुआ उस धन को, असीम धन को प्राप्त करना। ఆ అస్థిరమైన ఆ ధనాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని పౌలు అక్కడ చెప్పుచున్నాడు. निशाने की ओर दौड़ा चला जाता हूँ। నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. आज हमारा निशाना क्या है? ఈ రోజు మన యొక్క గురి ఏమిటి? किसके पीछे हम भाग रहे हैं? దేని వెనకాల పరిగెత్తుచున్నాం? किन बातों के पीछे हम ध्यान लगाकर भाग रहे ఏ हैं? మాటల మీద మనం ధ్యానం ఉంచి పరిగెత్తుచున్నాం? जिन चीजों के लिए हम भाग रहे हैं क्या वो बना रहने वाला है? ఏ విషయాల మీద వెనకాల పరిగెత్తుచున్నామో అది నిలకడగా ఉంటుందా? पौलुस कहता है कि पिछली बातों को, जो बातें पीछे रह गई है उनको भूलकर आगे की बातों की ओर बढ़ता हुआ। పౌలు చెప్పుచున్నాడు, ముందున్న వాటిని మర్చి, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెత్తుచున్నాడు. हमें आगे दौड़ना है तो पीछे की कुछ बातों को भूलना होगा। మనకు ముందు పరిగెట్టాలంటే వెనుకున్న కొన్ని మాటలు మనం మర్చిపోవాలి. हमारे पीछे क्या है? మన వెనకాల ఏమిటి? दुनिया की बातें, లోకమైన
లోకమైన మాటలు, दुनिया के लोग, లోక విషయం, లోక మనుషులు, दुनिया का पाप, లోక పాపము, इन सबको हम छोड़कर आगे आए हैं। వీటన్నిటిని విడిచి మనం ముందుకు వచ్చాము. वापस से उन बातों को याद नहीं करना है, మరలా మనం తిరిగి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోకూడదు. वापस से उन चीजों को पाने की कोशिश नहीं करना మరలా है, విషయాలు పొందుకోవడానికి ప్రయాసపడకూడదు. आगे निशाने की ओर दौड़े चला जाना है। ముందు గురి వద్దకే పరిగెట్టుచూ ఉండాలి. जिनके जिंदगी में निशाना नहीं होता है, ఎవరి జీవితంలో గురి ఉండదో वे ही बीच में रुक जाते हैं। వారి మధ్యలో ఆగిపోతారు. आमीन। ఆమేన్. मैं दोबारा कहूंगी, जिनके जिंदगी में निशाना नहीं होता है, నేను మరలా చెప్తున్నాను, ఎవరి జీవితంలో ఒక గురి ఉండదో, जिसके जिंदगी में गोल नहीं होता है, ఎవరి జీవితంలో ఆ గోల్ ఉండదో वो बीच में रुक जाएंगे। వారి మధ్యలో ఆగిపోతారు. कुछ लोग पीछे मुड़कर देखेंगे, కొంతమంది వెనక్కి తిరిగి చూస్తారు. लेकिन जिनके आगे निशाना रखा हुआ है కానీ ఎవరి ముందైతే గురి ఉందో और उस निशाने को देखकर ही दौड़ रहे हैं, ఆ గురిని చూసి ఎవరైతే పరిగెట్టుచున్నారో वो आने वाली हर रुकावट और बाधाओं को पार करके दौड़ते रहेंगे। ఆ వారికి ముందు వచ్చే ప్రతి ఆటంకాలని ఎదుర్కొని వారు ముందుకు సాగిపోతారు. आमीन। ఆమేన్. हमें निशाना से भटकाने के लिए बहुत सारी बातें आएगी, మన గురిని తప్పించడానికి ఎన్నో విషయాలు మన వద్దకు వస్తాయి. हमें रोकने के लिए बहुत सारी बातें आएगी, మనల్ని ఆపడానికి ఎన్నో విషయాలు వస్తాయి. लेकिन निशाना चूकना नहीं కానీ है, గురి తప్పిపోకూడదు. दौड़ते रहना है, दौड़ते रहना है। పరిగెడుచు ఉండాలి, పరిగెడుచు इसलिए ఉండాలి. प्रभु का वचन में लिखा है, जो अंत तक धीरज धरे रहेगा उसी का उद्धार होगा। అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది, అంతం వరకు సహించేవాడే రక్షించబడును. अंत तक धीरज धरना है। అంతం వరకు సహించాలి. आमीन। ఆమేన్. कलीसिया, क्या आज हम सहने के लिए तैयार है? సంగమా, మనం సహించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? छोटी छोटी परेशानियों को देखकर हम जो है बहुत ज्यादा कुड़कुड़ाने लगते మనం हैं। యొక్క సమస్యలను చూసి ఎన్నో మనం సనుగుతున్నాం. जीवन में आने वाली हर एक बात को सह लेना है, జీవితంలో వచ్చే ప్రతి ఒక్క మాటను సహించాలి. ताकि हम उस आने वाली महिमा को पालें। ఎందుకంటే మనకు రాబోయే మహిమను మనం పొందుకోవాలి. हमारे लिए बहुत बड़ा धन को परमेश्वर ने छिपा कर रखा మన हुआ కొరకు है। ఎంతో గొప్ప ధనాన్ని దేవుడు దాచిపెట్టి इस ఉంచాడు. दुनिया का जो धन को आपने तकलीफ से कमाया, वो उस महान धन के सामने कुछ भी नहीं है। ఈ లోకంలో మీరు కష్టంతో సంపాదించిన ధనం ఆ ధనం ఎదుట ఏమి సరిపోదు. इस दुनिया में जो तकलीफ से आपने जमीन को खरीदा है, वो स्वर्गीय संपत्ति और धन और जमीन के सामने कुछ भी नहीं ఈ है। లోకంలో మీరు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ స్థలము, దేవుడు ఉంచిన ఆ స్థలము ఎదుట ఏమి సరితూగదు. इस दुनिया में जो तकलीफ से, मेहनत से आपने एक नाम कमाया है, स्थान कमाया है, मित्र कमाए हैं, लोगों को कमाया है, वह उस नाम, स्थान और मित्रों के सामने कुछ भी नहीं ఈ है। లోకంలో ఎంతో కష్టపడి మీరు పేరును, ప్రఖ్యాతిని, మంచి గొప్ప పేరును పొందారు. కానీ దేవుడు ఉంచిన ఆ పేరు, ప్రఖ్యాతి ముందు ఇది ఎన్నటికి సరిపోదు. जो इसको छोड़ने के लिए तैयार है, ఎవరైతే వీటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారో वहां पर उनको दिया जाएगा। అక్కడ వారికి అనుగ్రహించబడుతుంది. जो यहाँ पर इसको नहीं पकड़ते हैं, ఎవరైతే ఇక్కడ పట్టుకొనటం లేదో उनको वहां दिया అక్కడ जाएगा। వారికి ఇవ్వబడుతుంది. जो उस धन को देखते हुए आगे बढ़ रहा ఎవరైతే है, ఆ ధనాన్ని చూసి ముందుకు వెళుతున్నారో वे कभी नहीं कुड़कुड़ाएंगे, వాళ్ళు ఎప్పుడు సనుకోరు. क्योंकि आपके जिंदगी में आने वाला हर एक तकलीफ, हमारे जिंदगी में आने वाला हर एक तकलीफ, बाइबल बताती वो अधिक अधिक महिमा को उत्पन्न करता है। ఎందుకంటే దేని వాక్య ప్రకారం చూస్తే మనకు ఎదురు వచ్చే కష్టాలు, శ్రమలు అది అంతకంతకు మహిమని ఇవ్వబోతుంది. जी, आपने सही सुना। అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. दौड़ते वक्त आने वाली जो रुकावट होती है, మన పరిగెట్టుచున్నప్పుడు వచ్చే ఆటంకాలు अगर उसको पार कर लेते हैं, ఒకవేళ మనం దాటిపోతే वहां धन बढ़ जाता है। అక్కడ ధనం పెరుగుతుంది. ऑब्स्टेकल्स क्यों है हमारे लाइफ మన में? జీవితంలో ఆబ్స్టకల్స్ ఎందుకు? आतंकाल ఎందుకున్నాయి? आतंकाल जो हम रुकावट क्यों है? उसको पार करने से वहां पर इंक्रीमेंट बढ़ जाता है। ఇక్కడ మనం దాటిపోతే అక్కడ మన ఇంక్రిమెంట్ పెరుగుతుంది. एक ने आपके दिल को चुभाने वाली बात कह दिया, ఒకరు మీ మనసును దుఃఖించే మాటను చెప్పారు, लेकिन आपने पलट कर उनका पलटा नहीं लिया కానీ తిరిగి వారికి ఎదురు మాట మీరు చెప్పలేదు. और उनसे बदला नहीं लिया। వారితో మీరు పగ తీర్చుకొనలేదు. आपने उनको क्षमा कर दिया, వారిని మీరు క్షమించారు, मेल విడిచిపెట్టారు. मिलाप से रह रहे हैं, మంచిగా స్నేహితులతోనే वहां ఉన్నారు. धन बढ़ रहा అక్కడ है। ధనం పెరుగుతూ ఉంది. आमेन। ఆమేన్. यहाँ पर एक टेम्पटेशन आया, ఇక్కడ ఒక శోధన వస్తుంది, आपने उसको पार कर लिया, మీరు దాన్ని దాటిపోయారు. वहां पर आपका धन बढ़ रहा అక్కడ है। మీ ధనం పెరుగుతుంది. हर एक आने वाली रुकावट, ప్రతి ఒక్క ఆటంకం, हर एक डिप्रेशन, ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి, हर मानसिक दबाव, మానసికమైన ఒత్తిడి, ఒత్తిడి, हर एक फाइनेंशियल प्रॉब्लम, ప్రతి ఒక్క
ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్, जिंदगी में सामना आने वाला हर मुसीबत, జీవితంలో ఎదురొచ్చే ప్రతి కష్టం, चाहे वो हेल्थ इश्यू क्यों ना हो, అది ఒకవేళ అనారోగ్యమైన పరిస్థితి అయినా, उन सबको पार करते हुए प्रभु की स्तुति करते हुए आगे बढ़ रहे हैं तो దాన్ని దాటి మనం ప్రభువుని స్తుతిస్తూ మనము ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటే इन सब के लिए महिमा में धन मुकुट हमारे लिए इंतजार कर रहा है। వీటన్నిటి విషయంగా ప్రతిఫలంగా ఒక మహిమయు మహిమ గల కిరీటము మన కొరకు దాచబడి ఉంది. कुछ समय पहले मैंने आपको एक सच्ची घटना बताया था, కొంత సమయం ముందు ఒక నిజమైన కథను చెప్పి ఉన్నాను. उसे मैं फिर से आपको याद दिलाना चाहूंगी। మరలా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. पॉल यंगी चौक के चर्च में एक असिस्टेंट पास्टर के वाइफ का जो है देहांत हो गया था। పౌలు యంగు సంఘంలో అసిస్టెంట్ పాస్టర్ యొక్క భార్య చనిపోయింది. उसके बाद उस असिस्टेंट पास्टर का भी कुछ समय बाद डेथ हो गया। తర్వాత అసిస్టెంట్ పాస్టర్ యొక్క కూడా కొద్ది దినాల తర్వాత మరణించారు. मरने के बाद वो स्वर्ग में उठा लिए गए। మరణించిన తర్వాత పరలోకానికి ఎత్తబడ్డారు. वहां पर परमेश्वर ने उनकी पत्नी से मिलाया అక్కడ ఆ పాస్టర్ కి తన భార్యతో కల్పించారు और దేవుడు. जब पत्नी से मिलने के बाद पत्नी जा रही थी, ఆ భార్యతో కలుసుకున్న తర్వాత ఆ భార్య ఎప్పుడైతే వెళుతుందో पत्नी के पीछे यहाँ पर चमक रहा था। భార్య తలపైన పోలే చాలా మెరుస్తూ ఉంది ఇక్కడ తల వెనుక. इस पास्टर ने पूछा, प्रभु मेरी पत्नी का यहाँ पर ये पीछे भाग क्यों चमक रहा है? ఆ ప్రభువుతో ఆ సేవకుడు అన్నాడు, ప్రభువా నా భార్య వెనుక తల వెనుక ఏంటి అధికంగా మెరుస్తుంది అక్కడ? प्रभु ने बोला, क्या तुम्हें याद है कि एक बार तुम्हारी पत्नी जो है चर्च जाना चाहती थी और तुम्हारे जो है ससुर ने चर्च जाने से उसे मना किया था? నీకు జ్ఞాపకం లేదా? మీ భార్య చర్చికి వెళ్ళాలనుకుంది కానీ మీ మామగారు వెళ్ళటానికి ఆపారని. और उसने बोला कि तू खेती में काम कर, चर्च नहीं जाना। నువ్వు పొలాల్లో పని చేయి, చర్చికి వెళ్ళకూడదు. फिर भी तुम्हारी पत्नी ने अपने पिता का बात नहीं सुनकर चर्च चले गई। అయినను ఆ తండ్రి యొక్క మాట వినకుండా సంఘానికి వెళ్ళింది. चर्च जाकर रिटर्न आने के बाद ఆ సంఘానికి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత तुम्हारे ससुर ने एक लाठी लिया और तुम्हारी पत्नी को पीछे दे मारा। మీ మామగారు ఒక కర్రను తీసుకొని ఆ తల వెనుకనగా గట్టిగా కొట్టారు. उस वक्त यहाँ पर ब्लड क्लॉट हुआ था। అక్కడ ఆ సమయంలో బ్లడ్ క్లాట్ అయింది. स्वर्ग में हर एक दर्द अधिक महिमा उत्पन्न करती है। పరలోకంలో ప్రతి ఒక్క దెబ్బ అత్యధికమైన మహిమను పెంపొందిస్తుంది. यहाँ पर ब्लड क्लॉट हुआ। ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది. स्वर्ग में जाने के बाद यहाँ डायमंड की तरह चमक रहा है। పరలోకం వెళ్ళిన తర్వాత డైమండ్ లాగా మెరుస్తుంది. उसकी पत्नी इस पृथ्वी में रहते वक्त देखने में ज्यादा सुंदर नहीं थी। అతని భార్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎక్కువగా అందంగా లేదు. जब प्रभु ने उसकी पत्नी से मिलाया, ఎప్పుడైతే ప్రభు తన భార్యతో కల్పించారో वो बहुत सुंदर और बहुत चमक रही थी। చాలా అందంగా చాలా అత్యధికంగా మెరిసిపోతుంది. इस पास्टर ने बोला कि मेरी पत्नी तो ऐसी नहीं थी। ఈ పాస్టర్ గారు అన్నా, నా భార్య నువ్వు ఇలాగ లేవు కదా. तो प्रभु ने बोला कि हाँ, अब ये स्वर्गीय महिमा और सुंदरता इसे दिया गया है। అవును, ప్రభు చెప్తున్నాడు ఆ పరలోకం యొక్క మహిమ, పరలోకం యొక్క అందము ఈమెకు అనుగ్రహించబడ్డది. फिर वो रिटर्न आ रहे थे वो पास्टर। తర్వాత రిటర్న్ వస్తున్నాడు ఆ పాస్టర్ वहां पर గారు. एक बहुत बड़ा महल उस पास्टर ने देखा। అక్కడ ఒక పెద్ద మహల్ ని, అక్కడ భవనాన్ని అక్కడ చూశాడు. ये महल किसका है? वो आश्चर्य से देख रहे ఈ थे। భవనాన్ని చూసి ఆశ్చర్యపడి, ఈ భవనం ఎవరిది? एकदम कोई राजा का महल की तरह लग रहा था। చాలా పెద్ద రాజు యొక్క మహల్ భవనం లాగా కనిపించింది. उसके दरवाजे के पास एक औरत खड़ी थी। ఆ తలుపు దగ్గర ఒక ఆమె నిలబడ్డాది. पास्टर ने देखकर उसको पहचान लिया। పాస్టర్ గారు చూసి ఆమెను గుర్తించాడు. पॉल यंगी चोजी के चर्च में वो बूढ़ी औरत चर्च खत्म होने के बाद झुक के झाड़ू लगाने वाली एक स्त्री थी। ఆ పౌలు యంగు చర్చ్ సమాప్తమైన తర్వాత ఆ ముసలామె అక్కడ ఉండి అక్కడ ఊడ్చేది. आमीन। ఆమేన్. यहाँ पर प्रभु के भवन में जो झाड़ू लगा रहा है, ఇక్కడ ఎవరైతే ప్రభు యొక్క సంఘంలో ఎవరైతే చీపురు కొడుతున్నారో, स्वर्ग में उसके बदले में उसे बड़ा महिमा और धन मिला। కానీ దానికి ప్రతిఫలంగా పరలోకంలో ఆమెకి గొప్ప మహిమ ఆమెకు उसके అనుగ్రహించబడ్డది. परिवार वाले दुनिया में कोई नहीं है। అక్కడ ఈ లోకంలో ఆమె కుటుంబస్తులు ఎవరు లేరు అక్కడ.
यहाँ पर विधवा, यहाँ पर गरीब, यहाँ पर कंगाल, स्वर्ग में वे ही धनवान है। ఇక్కడ ఇక్కడ మన దరిద్రులు, ఇక్కడ పేదరికంలో ఉన్నవారు, అడుక్కునేవారు అందరూ అక్కడ చాలా ఉన్నతంగా ఉంటున్నారు. आमीन ఆమేన్. स्वर्ग राज्य में बहुत बड़ा धन हमारे लिए रखा गया है। పరలోక రాజ్యంలో చాలా గొప్ప ధనం మనకు ఉంచబడి ఉంది. जब मैं कहती हूँ कि निशाने को देखकर दौड़ना है, నేను ఎప్పుడైతే అంటున్నానో నేను గురి యొద్దకు చూసి పరిగెత్తాలని, निशाने को देखकर दौड़ने का अर्थ है प्राइज को, उस हमारे लिए रखा पुरस्कार को देखकर दौड़ना है। గురి యొద్దకు పరిగెత్తాలని దాని అర్థం ఏంటంటే మన కొరకు ఉంచబడిన ఆ ప్రైజ్, ఆ బహుమానాన్ని చూస్తూ మనం పరిగెత్తాలి. आमीन ఆమేన్. दौड़ में जो दौड़ते हैं ఎవరైతే పరిగెట్టుచున్నారో वो क्यों उतना तैयारी से दौड़ते हैं? వాళ్ళు ఎందుకు అంత సిద్ధపాటుతో మరి పరిగెడతారు? अगर सोचिए सिर्फ सर्टिफिकेट मिलेगा, अगर ऐसा अनाउंसमेंट होता है, ఆలోచించడం కేవలం సర్టిఫికెట్ తో దొరుకుతుందని అనౌన్స్మెంట్ చేస్తే बहुत लोग दौड़ने में जाएंगे ही नहीं। ఎంతో మంది పరిగెట్టడానికే వాళ్ళు భాగస్థులుగా వెళ్ళారు. सर्टिफिकेट लेके क्या करेंगे? సర్టిఫికెట్ తీసుకుని ఏం చేస్తాం? अगर मनी प्राइज है, ఒకవేళ మనీ ప్రైజ్ అయితే 10,000 रुपया मिलेगा। 10,000 రూపాయలు దొరుకుతుంది. अब 10,000 के ऊपर टारगेट रहता है। ఆ కేవలం 10,000 మీద వాళ్ళ టార్గెట్. वो 10,000 कैसे भी मुझे मंगा, ఎలాగైనా 10,000 నాకు కావాలి, तब प्रयास करेंगे, అప్పుడు ప్రయాస పడతారు, अब तब दौड़ेंगे। అప్పుడు పరిగెడతారు. बीच में कोई दोस्त बुलाने से भी మధ్యలో ఎవరు స్నేహితుడు పిలిచినా मेरे को 10,000 चाहिए, నాకు 10,000 కావాలి, तुम बाद में, तुमसे बाद में। నీతో తర్వాత మాట్లాడతాను. दौड़ में दौड़ने वाला यदि उसका लक्ष्य भेंट के ऊपर, पुरस्कार के ऊपर है, तो वो ठीक से दौड़ेगा। పరుగులో పరిగెత్తేవాడు తన లక్ష్యం అనే గురి ఆ బహుమానం ఉంటే సరిగ్గా పరిగెడతాడు. इसलिए मैं आपको बता रही हूँ कि इतना पुरस्कार हमारे लिए रखा गया అందుకే है। నేను చెప్తున్నాను, మీకుతో ఎన్నో బహుమానాలు మన కొరకు ఉంచబడ్డాయి. मेरे फैमिली में जब शाइन छोटी थी, మా కుటుంబంలో షైన్ ఎప్పుడైతే చిన్నగా ఉందో, जब भी चर्च में किसी का भी मैरिज होता है, చర్చిలో ఎవరిదైనా మ్యారేజ్ అయితే बुलांटी मेरा को भी शादी करने का दिल होता है। ఆ పాప అంటది నేను నాకు కూడా పెళ్ళవ్వాలని ఆశిస్తున్నాను. क्यों शादी करना है? ఎందుకు పెళ్ళవ్వాలి? व्हाइट गाउन मिलेगा, వైట్ గౌన్ దొరుకుతుంది, हमको भी लगाना है, मुकुट लगाना है, ఆ కిరీటం నేను కూడా ధరించాలి, सब मेरे को स्पेशल की तरह देखेंगे। నన్ను చాలా స్పెషల్ గా చూడాలి. सिर्फ व्हाइट गाउन के लिए शादी चाहिए। కేవలం వైట్ గౌన్ కరికే పెళ్లి. आमीन। ఆమె वैसे बच्चों की तरह हमारा हृदय होना चाहिए। అలాగే చిన్న పిల్లలాగా హృదయం ఉండాలి. वो पुरस्कार पाने के लिए दौड़ लगाना है। ఆ బహుమానం పొందుకోవాలని పరిగెత్తాలి. आमीन। ఆమేన్. हमारे लिए रखा गया पुरस्कार बहुत बड़ा है। మన కొరకు ఉంచబడిన బహుమానం చాలా గొప్పది. मैं फिर कहती हूँ, हमारे लिए रखा गया पुरस्कार बहुत बड़ा है। నేను మరలా చెప్తున్నా, మన కొరకు ఉంచబడిన బహుమానం చాలా గొప్పది. जो जितना धीरज धरेगा उसे उतना महिमा मिलेगा। ఎంత ఎక్కువగా అత్యధికంగా సహించుకుంటే వారికి అంతకంటే ఎక్కువ మహిమ వారికి అనుగ్రహించబడతాయి. हमारा हृदय विशाल होना మన चाहिए, హృదయం చాలా విశాలంగా ఉండాలి. बहुत बातों को सहने की ताकत होना चाहिए, ఎన్నో మాటలు సహించుకునే బలం కావాలి. और साथ ही साथ उस तरह धन्यवाद के साथ परमेश्वर के पीछे चलते रहना है। అలాగే కృతజ్ఞత స్తుతులతో దేవుని వెంబడించేలాగా ఉండాలి. आइए वापस प्रभु के वचन में हम आएंगे। రండి, ప్రభు యొక్క వాక్యంలో మనం తిరిగి వద్దాం. अपना प्राण लेकर भाग जा, पीछे की ओर ना ताकना, నీ ప్రాణంను తీసుకుని వెళ్ళిపో, మరలా వెనుకకు చూడకు. तराई भर में ना ठहरना, మైదానంలో కూడా నిలువకు. उस पहाड़ पर भाग जाना, ఆ పర్వతం మీదకి పారిపో, नहीं तो तू भी भस्म हो जाएगा, లేకపోతే నీవు కూడా నశించిపోతావు. नहीं तो तू भी भस्म हो जाएगा। లేకపోతే నీవు కూడా నశించిపోతావు. किससे कहा गया ये बात? ఎవరితో చెప్పబడ్డది మాట? जिसे बुलाहट दी गई है। ఎవరికైతే పిలుపు అనుగ్రహించబడ్డాదో, आमीन। ఆమేన్. बुलाहट होने से भी, పిలుపు ఉంటే కూడా, स्पेशल 2 स्वर्गदूत भेजे जाने से भी, స్పెషల్ దేవదూతలు పంపబడిన తరువాత కూడా, पीछे मुड़ने से, వెనకాల తిరిగితే, रुक जाने से ఆగిపోతే तू भी भस्म हो जाएगा। నువ్వు కూడా నశించిపోతావు, కాలిపోతావు. आमीन। ఆమేన్. ऐसे एंड टाइम में ऐसे गलत प्रचार आ रहे हैं। ఇలాంటి ఎండ్ టైం లో ఎలాంటి తప్పుడు బోధలు వస్తున్నాయి ఈ అంత దినాల్లో ఎలాంటి తప్పైన ఉపదేశంలో इस వస్తున్నాయంటే, अंत के दिनों में ऐसे गलत उपदेश आ रहे हैं कि प्रभु को उद्धार पाए वाले में से एक भी जन नाश नहीं होगा, ప్రభువులో రక్షించబడిన వారు ఒక్కరు కూడా నాశనం అవ్వరు. क्योंकि प्रभु के वचन में लिखा है कि जो
परमेश्वर जितने मसीह यीशु में है उन पर अब दंड की आज्ञा नहीं है। ఎందుకంటే వాక్యంలో రాయబడింది ప్రభువులో ఉన్న వారికి శిక్ష లేదు, शिक्षा विधि इनका लेदू। जो उसके ऊपर कोई दंड ही नहीं है। इस वचन को लेकर कहने लगे कि जितने लोग ने बपतिस्मा लिया उद्धार पाया है उन पर दंड की आज्ञा नहीं है। ఈ వాక్యాన్ని తీసుకుని వారు అంటేనే ఎవరైతే బాప్తిస్మం తీసుకుని రక్షించబడ్డారో వారి మీద ఏ శిక్ష విధి లేదు। आमीन। ఆమేన్। क्या ये सच है? ఇది నిజమా? फिर कलीसिया के अंदर 10 कुंवारियों में से 5 क्यों छोड़ी गई? అయితే సంఘంలో ఉన్న 10 మంది కన్యకలు 5 మంది కన్యకలు ఎందుకు విడిచిపెట్టబడ్డారు? 10 के 10 उनके राज्य के आगमन का इंतजार कर रही थी, 10 మంది కూడా ఆ రాజ్యం యొక్క రాకడ కొరకు ఎదురు చూశారు కదా। लेकिन 5 तैयार नहीं थी। కానీ 5గురు అక్కడ సిద్ధపాటులో లేరు। जितने लोग मसीह यीशु में है, ఎంత మంది అయితే ప్రభువులో ఉన్నారో, क्या हम मसीह यीशु में है? మనము ప్రభు అయిన యేసులో ఉన్నామా? आमीन। ఆమేన్। अगर उनमें है तो दंड की आज्ञा नहीं है, ఒకవేళ మనం ఆయనలో ఉంటే మనకు శిక్ష లేదు। यानी प्रभु में बने रहने से दंड की आज्ञा नहीं మనం है। ప్రభువులో నిలకడగా ఉంటే మనకు శిక్షా విధి లేదు। बैप्टिज्म का सर्टिफिकेट हमें स्वर्ग राज्य नहीं ले जाएगा, బాప్తిస్మం యొక్క సర్టిఫికెట్ మన పరలోకానికి తీసుకెళ్ళదు। बैप्टिज्म का सर्टिफिकेट नरक से नहीं बचाएगा, బాప్తిస్మం యొక్క సర్టిఫికెట్ నరకం నుండి తప్పించదు। प्रभु में बने रहना है। ప్రభువులోనే నిలకడగా ఉంటే कब तक? అప్పటి వరకు, ఎప్పటి వరకు? కబ్ తక్, अंत तक जो धीरज धरे रहेगा, అంతం వరకు సహించుకునేవాడు, जो अंत तक जो है इन चीजों से जय पाएगा, అంతం వరకు ఎవరైతే ఈ అన్ని విషయాలు జయించబడతాడో उनको ही जीवन का मुकुट दिया जाएगा। వారికి జీవితం యొక్క కిరీటం అనుగ్రహించబడతాది। प्रकाशित वाक्य में पढ़कर देखेगा, ప్రకటన గ్రంథం చదివి చూడండి। हर कलीसिया से पवित्र आत्मा ने यही कहा, ప్రతి ఒక్క సంఘం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగే చెప్పాడు, जो जय पाए, ఎవరైతే జయిస్తాడో, जो जय पाए, ఎవరైతే జయిస్తారో उनको जीवन में प्रवेश करने का अधिकार दिया जाएगा। వారికి జీవితం యొక్క కిరీటం వారికి అనుగ్రహించబడతాది। क्या हम जय पा रहे हैं? మనం జయించుతున్నామా? बुलाहट तो मिल गई है हमें, పిలుపు మాత్రం అనుగ్రహించబడ్డాది। चुने हुए लोगों में क्या हम गिने जाते మనం हैं? ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఎన్నుకొనబడిన వారిని మనం क्या हम లెక్కించబడుతున్నామా? वो chosen people है? మనం ఎన్నుకొనబడిన వారమేనా? प्रभु की बुलाहट आपके ऊपर, इसमें कोई संदेह नहीं है। ప్రభు యొక్క పిలుపు మీద ఉన్న ఇటువంటి ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు। कितना बड़ा अभिषिक्त सेवक के द्वारा आपने बपतिस्मा लिया, ये हमें नहीं बचा पाएगी। ఎంత గొప్ప అభిషిక్తుడైన సేవకుని ద్వారా మీరు బాప్తిసం పొందిన అది మనల్ని తప్పించదు। कितना बड़ा अभिषिक्त सेवक आपको अभिषेक करे, ये बातें हमें नहीं ఎంత बचाएगी। గొప్ప అభిషిక్తుడైన సేవకుడు అభిషేకించిన అది ఈ మాటలు మనం कितना తప్పించగలవు। पावरफुल वचन हमें मिल रहा है, ये बातें भी हमें नहीं बचाएगी। ఎంతో బలమైన శక్తివంతమైన మాటలు మనకు ఇవ్వబడుచున్నాయి, ఈ మాటలు మనం తప్పించగలవు। इन वचनों में जो बना रहेगा, ఈ వాక్యములు ఎవరైతే अंत నిలబడతారో, तक बना रहेगा, అంతం వరకు నిలబడతారు, दौड़ेगा उस जो है मंजिल को देखकर, ఆ గురి వద్దకు చూసి ఎవరైతే పరిగెడతారో, बीच में जो नहीं रुकेगा, ఎవరైతే మధ్యలో ఆగరో, जो पीछे मुड़कर दुनिया को नहीं ఎవరైతే देखेगा, వెనుక చూసి లోకాన్ని చూడరో, वही चुने हुए लोग हैं, बचाए जाएंगे। వారు ఎన్నుకొనబడిన వారు తప్పించబడతారు। आमीन। ఆమేన్। मैं और मेरा परिवार इस वचन को हम ध्यान कर रहे हैं। నేను నా కుటుంబం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నా। जी हाँ, मैं और मेरा परिवार को बुलाहट मिला है। అవును, నాకు నా కుటుంబానికి పిలుపు అనుగ్రహించబడ్డాది। क्या मैं और मेरा परिवार में सबके सब चुने हुए लोगों की गिनती में आते हैं? నేను నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభు ఎన్నుకొనబడిన వారిలో ఉన్నామా? लूत सच में परमेश्वर का भय मानने वाला व्यक्ति था। లోతు నిజంగానే దేవుని యందు భయభక్తులు కలిగే మనుషుడే। पिछले सप्ताह उन वचनों को हमने देखा था, గత వారం మన వాక్యాలు మనం చూసాం। चारों तरफ के पाप को देखकर उसका मन खेदित होता था। నలుదిక్కుల పాపం చూసి ఆ హృదయం నొచ్చుకుంది। उनके बारे में लिखा है कि वो धर्मी पुरुष लूत, ऐसा उसके बारे में लिखा है। ఆయన కొరకు రాయబడ్డది నీతిమంతుడైన లోతు। कोई संदेह नहीं, लूत पाप से दूर था, ఎటువంటి సందేహం లేదు ఇందుకు చెప్పడానికి లోతు పాపంకు దూరంగా ఉన్నాడని। लेकिन लूत की वैसी भक्ति उसके परिवार में नहीं थी। కానీ లోతులో ఉన్న భక్తి ఆ కుటుంబంలో లేదు।
लूत की प्रार्थनाओं की वजह से स्वर्गदूत भेजा गया। లోతు యొక్క ప్రార్థన ద్వారానే దేవదూతలు పంపించబడ్డారు. अब्राहम की प्रार्थनाओं की वजह से स्वर्गदूत भेजा गया। అబ్రాహాము యొక్క ప్రార్థన ద్వారా దేవదూతలు పంపించబడ్డారు. बहुत सारी प्रार्थनाएं हमारे लिए हो सकती है। ఎన్నో ప్రార్థనలు మన కొరకు చేయబడుచున్నాయి. एंड तक आपको बचाएगी ये प्रार्थनाएं, అంతం వరకు ఈ ప్రార్థన మీరు కాపాడతాయి. लेकिन जब रहस्य आगमन आएगा, కానీ ఎప్పుడైతే రహస్య రాకడ వస్తుందో, मेरी प्रार्थनाएं हमारी प्रार्थना आपको नहीं बचाएगी। నా ప్రార్థన మీ ప్రార్థన తప్పించగలవు. पति का प्रार्थना पत्नी को नहीं बचाएगा। భర్త భార్యను తప్పించలేడు. पत्नी की प्रार्थना पति को नहीं बचाएगा। భార్య యొక్క ప్రార్థన భర్తను తప్పించలేదు. हर एक का व्यक्तिगत परमेश्वर के साथ चलने वाला दौड़ ही आपको बचा पाएगा। ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతలో ప్రభువులో పరిగెట్టుచున్న ఆ పరుగు మిమ్మల్ని తప్పిస్తుంది. देखेंगे आगे हम वचन में ఇంకా మనం ముందు వాక్యంలో మనం చూద్దాం. 23वां वचन 23వ వాక్యం 23, 24, 25 में पढ़ रही हूँ। लूत के सोहर के निकट पहुंचते ही सूर्य पृथ्वी पर उदय हुआ। तब यहोवा ने अपनी ओर से सदोम और अमोरा पर आकाश से गंधक और आग बरसाई और उन नगरों की और उस संपूर्ण तराई को और नगरों के सब निवासियों को भूमि की सारी उपज समेत नष्ट कर दिया। 23, 24, 25। లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేసెను. आमीन ఆమేన్. लूत के सोहर के निकट पहुंचते ही, లోతు సోయరుకు వచ్చినప్పుడు, उसके बाद అటు తరువాత विनाश सदोम और अमोरा पर आया। నాశనము సొదొమ మీదను గొమొర మీదను వచ్చింది. जब तक लूत पार नहीं होएगा तब तक विनाश नहीं आ सकता। ఎప్పటి వరకు లోతు దాటిపోడు అప్పటి వరకు నాశనం రాదు. आमीन ఆమేన్. देखिएगा, स्वर्गदूत आए नाश करने के लिए। చూడండి, దేవదూతలు వచ్చారు నాశనం చేయటానికి. फुल स्वर्ग से अथॉरिटी लेकर आए हैं। పరలోకం నుండి అథారిటీతో వచ్చారు विनाश के स्वर्गदूत। అక్కడ నాశనం చేసే దేవదూతలు. लेकिन लूत का पांव सोहर को टच करने तक कुछ भी नहीं किया जा सकता। కానీ లోతు సోయరు యొక్క ప్రాంతంలో అడుగు పెట్టేంత వరకు దేవదూతలు ఏమీ చేయలేవు. आमीन। ఆమేన్. एक एक का कितना वैल्यू है, आप देखिएगा। ఒక్కొక్కరికి ఎంత విలువ చూడండి. प्रभु का एक भक्त जन का वैल्यू को देखिएगा। ప్రభులో ఉన్న భక్తి పరుడి యొక్క విలువ ఎంత చూడండి. कई बार आपका व्यक्तिगत जिंदगी का वैल्यू क्या आप नहीं जानते। ఒక్కొక్కసారి మీ యొక్క విలువ, వ్యక్తిగత విలువ ఎంత ఏదో మీకు తెలియదు. आप एक के वजह से परमेश्वर आपके परिवार को बचा रहा మీ है। ఒక్కరి యొక్క విలువను బట్టి ప్రభువు మీ కుటుంబాన్ని आप కాపాడుచున్నాడు. एक की प्रार्थना के वजह से आपका एरिया बचाया जा మీ रहा ఒక్కరి है। ప్రార్థన ద్వారా మీ ఏరియా తప్పించబడుతుంది. हम हमारी कलिसिया के द्वारा या हमारे अंडमान के प्रार्थना करने वाले लोगों की वजह से अंडमान बचाया जा रहा మన है। సంఘం ద్వారా ఈ అండమాన్లో ప్రార్థించిన ప్రార్థన ద్వారా ఈ అండమాను తప్పించబడుతుంది. जिस दिन हम यहाँ से चले जाएंगे, ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామో प्रोटेक्शन और नहीं रहेगा। కాపుదల లేక ఉండదు. जिस दिन पवित्र लोग उठाए जाएंगे, ఎప్పుడైతే పరిశుద్ధులు లేపబడతారో इस दुनिया में और शांति नहीं रहेगी। ఈ లోకంలో ఇక శాంతి ఉండదు. रहस्य आगमन यदि आ जाता है, ఒకవేళ రహస్యం అక్కడ వచ్చేస్తే, कलिसिया उठा ली जाती సంఘం है, ఎత్తబడిపోతే इस पृथ्वी पर और शांति नहीं रहेगी ఈ లోకం మీద భూలోకం మీద ఇక శాంతి ఉండదు. और प्रोटेक्शन नहीं ఇక रहेगा। కాపుదల ఉండదు. बहुत भयानक भयानक विपत्तियां आने वाली है। చాలా భయంకరమైన తెగులు రాబోతున్నాయి. पिछले सप्ताह मैंने लॉस एंजलिस के बारे में आपको कुछ बातों को बताया గత था। వారంలో లాస్ ఏంజెలస్ గురించి కొన్ని మాటలు నేను చెప్పాను. वहां पर भी परमेश्वर के बहुत सारे विश्वासी जन रहते हैं। అక్కడ కూడా చాలా మంది ప్రభువులో విశ్వసించిన విశ్వాసులు ఉన్నారు. 10 नहीं 10 से भी बहुत ज्यादा लोग रहते हैं। 10 మంది కాదు కానీ 10 మంది కంటే ఎక్కువ. आप पूछ सकते हैं 10 थे तो फिर प्रभु ने क्यों विनाश कर दिया। మీరు అంటారు 10 మంది ఉంటే ఆ 10 మంది వలన ప్రభువు ఎందుకు నాశనం చేశాడు, అక్కడ क्यों नहीं बचा दिया। ఎందుకు అక్కడ కాపాడలేదు? पाप बहुत बढ़ गया था, పాపం చాలా పెరిగిపోయింది. घमंड बहुत आसमान छू रहा था, గర్వం ఆకాశానికి అంటుకుంది. परमेश्वर से सवाल करने लग गए, దేవునితోనే ప్రశ్నించే परमेश्वर को टट्टों में उड़ाने लगे। దేవుని ఎగతాళిగా చేసగా वो ఎదిగిపోయారు. डेडलाइन क्रॉस हो गया। ఆ డెడ్ లైన్ క్రాస్ చేశారు. ऐसी जगह पर और
बचाव नहीं रहता है, అలాంటి స్థలంలో ఏక కాపుదల రక్షించబడటం ఉండదు. लेकिन उनके बीच में बहुत सारे फैमिलीज थे जो हमारी तरह परमेश्वर का भय मानने वाले लोग थे। కానీ వారి మధ్యలో కూడా దేవుని భయపడే వారు ఉన్నారు మనలాగా. मैंने बहुत सारे टेस्टिमनी को सुना। నేను చాలా సాక్ష్యాలు విన్నాను. एक एज एक माँ जो है अपनी गवाही बता रही थी ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఒక సాక్ష్యం చెప్తుంది. ఏమంటే వృద్ధురాలు कि उसकी बेटी ने उसे फोन किया और बोला कि मम्मी हमारे घर में ये फंक्शन है, आपको आना ही होगा। ఆ కూతురు అలా అమ్మతో చెప్తుంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మమ్మీ, మీరు ఎలాగైనా రావాలని ఇన్విటేషన్ ఇస్తుంది. आपका सहायता मेरे को चाहिए, आपको आना ही होगा। మీ సహాయం మాకు కావాలి, మీరు ఎలాగైనా నా ఇంటికి मम्मी రావాలి. बोली मैं अभी ट्रैवल करके नहीं आ सकती। మమ్మీ అన్నది, నేను ఇప్పుడు ట్రావెల్ చేసి నేను రాలేను. नहीं, मुझे नहीं पता, आपको आना ही है। లేదు నాకేమీ తెలియదు, నువ్వు ఎలాగైనా రావాలి. उनकी माँ निकलकर उसकी बेटी के एरिया में चली गई। ఆ తల్లి బయలుదేరి ఆ కూతురున్న ప్రాంతానికి వెళ్ళింది. अगले दिन जिस घर में वो माँ रहती थी वो जलकर राख बन गया। ఆ నెక్స్ట్ డే ఆ తల్లి ఏ గృహంలో ఉందో ఆ గృహం మొత్తం కాల్చి బూడిదైపోయింది. परमेश्वर कैसे भी बचा सकता है। ప్రభు ఎలాగైనా తప్పిస్తాడు. एक और टेस्टिमनी मैंने सुना। నేను ఇంకొక సాక్ష్యం విన్నాను. एक और बुजुर्ग औरत, ఇంకో వృద్ధురాలు वो जलकर मर गई అది కాల్చిపోయి మరణించింది. और वो प्रभु की बेटी थी। కానీ ఆ ప్రభు యొక్క కుమార్తెగా ఉంది. उसको भी विनाश के 3 दिन पहले एक सपना आया। కానీ ఆమె కూడా నాశనానికి ముందు 3 రోజుల ముందు ఒక కల వచ్చింది. उसने अपनी बेटी को फोन करके बताया ఆమె తన కూతురుతో ఫోన్ చేసి చెప్తుంది, कि मैंने जो है स्वर्ग को खुला हुआ देखा, నేను పరలోకం తెరవబడటం నేను చూశాను. मैंने लंबी सीढ़ियों को देखा, నేను చాలా ఎత్తైన సీడీల్ని చూశాను. द्वार पर यीशु मसीह को मैंने खड़ा हुआ देखा, ఆ ద్వారం దగ్గర యేసు ప్రభు నిలబడటం నేను చూశాను. और यीशु मुझे बुला रहे थे, बेटी आओ अंदर प्रवेश करो। ఆ ప్రభు చెప్తున్నాడు, కుమార్తె రా లోనికి ప్రవేశించు అని పిలుచుచున్నాడు. मुझे मेरा स्वर्ग जाने का समय आ गया है, उस माँ ने अपने बेटी को पहले बता दिया। ఆమె కూతురు ఆమె చెప్తూ, నేను పరలోకానికి వెళ్ళే సమయం వచ్చిందని ఆమె కూతురు చెప్తుంది. बेटी ने बोला मम्मी नहीं, अभी आप नहीं जाओगे। ఆ కూతురు చెప్తుంది, మమ్మీ ఇప్పుడు నీ వెళ్ళకూడదు. 3 दिन के बाद माँ सो रही थी, नींद में ही जलकर प्रभु के पास चली गई। 3 రోజుల తర్వాత ఆమె పడుకునే ఉంది. ఆ రాత్రే ఆమె చనిపోయింది కాల్తో. परमेश्वर का बुलाहट था उस माँ के ऊपर। దేవుని యొక్క పిలుపు ఉంది ఆ వృద్ధురాల మీద. वो बेटी मीडिया में आकर टेस्टिमनी दे रही है, వాళ్ళ కూతురు మీడియాలో వచ్చి సాక్ష్యం చెప్తుంది, मेरी माँ जल गई बोलकर मुझको दुख नहीं है, మా అమ్మ కాలిపోయిందని నాకు దుఃఖం లేదు. मेरी माँ स्वर्ग में प्रवेश कर गई है, మా అమ్మ పరలోకంలో ప్రవేశించింది. कोई भी संदेह नहीं है। ఎటువంటి సందేహం లేదు. हालेलुया। హల్లెలూయా. विनाश के बीच में यदि प्रभु के लोगों का मौत आता है तो నాశనం మధ్యలో ప్రభు యొక్క బిడ్డల యొక్క మరణం వస్తే वो सिर्फ स्वर्गीय बुलाहट ही होगी। అది కేవలం ప్రభు, అది పరలోక పిలిపే అయి ఉండవచ్చు. 3 साल पहले कोविड में कितने सारे सेवक लोग स्वर्ग में चले गए। చూసాం కోవిడ్ లో ఎంత మంది సేవకులు వెళ్ళిపోయారు. कुछ लोगों के ऊपर दंड के रूप में कोविड आया, కొంతమంది శిక్ష విధిగా కోవిడ్ వచ్చింది వాళ్ళ మీద. लेकिन कुछ अच्छे अच्छे प्रभु के दास चले गए। కానీ కొంతమంది మంచి మంచి సేవకులు పరలోకానికి వెళ్ళిపోయారు. स्वर्गीय बुलाहट कब किसको कैसे मिलेगा कोई नहीं बता सकता। పరలోకం యొక్క పిలుపు ఎవరికి ఎక్కడిక ఎలాగో ఇవ్వబడుతుంది ఎవరికి మనకు తెలియదు. मृत्यु के लिए सिर्फ बहाना चाहिए, కేవలం మరణానికి ఒక అవకాశం కావాలంతే. आमीन। ఆమేన్. तो ऐसे बहुत सारे टेस्टिमनी जो अपने घर को कुछ कारणवश छोड़कर गए थे, वापस लौटकर नहीं आ पाए। ఎవరైతే వారు ఏదో కారణంగా వారు వాళ్ళ ఇంటిని విడిచి వెళ్ళిపోయారు, వారు మళ్ళీ తిరిగి ఆ ఇంటికి రాలేదు. टीवी में उन्होंने देखा कि उनका घर जल गया है। టీవీలో చూసారు వాళ్ళ ఇల్లు కాలిపోయింది. एक औरत जो है वापस आकर देखती है घर जल गया, उसके सारे भेड़ जो है सुरक्षित है। ఒక ఆమె చూస్తుంది ఆ ఇల్లంతా కాలిపోయింది, కానీ ఆమె పెంచిన గొర్రెలు మాత్రం చాలా సురక్షితంగా ఉన్నాయి. और जंगल भी जल गया है, అడవంతా కాలిపోయింది, फिर ये भेड़ कैसे बच गए? కానీ గొర్రెలు ఎలాగ తప్పించబడ్డాయి? परमेश्वर जानवरों का भी सुधि रखता है। దేవుడు జంతువుల మీద కూడా ధ్యానం ఉంచాడు. आमीन। ఆమేన్. प्रभु की अनुग्रह की दृष्टि यदि है
तो वो कैसे भी बच जाएंगे। ప్రభు యొక్క కృపా దృష్టి ఉంటే ఎలాగైనా తప్పించబడతారు। पृथ्वी पर और भी जीना है बोलकर प्रभु का उद्देश्य है तो कैसे भी बच जाएंगे। భూలోకంలో ఇంకా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం ఉంటే ఎలాగైనా జీవిస్తారు। एक फोटो को मैंने व्हाट्सएप में रखा था, ఒక ఫోటో నేను వాట్సాప్ లో పెట్టాను। चारों तरफ का सिटी जल गया, నలుగు వైపుల సిటీలు కాలిపోయే పట్టణాలు। इस विश्वासी का घर का कंपाउंड का एक घास भी नहीं जला, కానీ ఈ విశ్వాసం యొక్క కాంపౌండ్ యొక్క గడ్డి కూడా కాలేదు అక్కడ। उस कंपाउंड में कार भी बढ़िया से रखा हुआ है, वो भी कुछ नहीं ఆ हुआ। కాంపౌండ్ మధ్యలో ఆ కారు ఉంచబడ్డది, ఆ కారు కూడా ఏమవలేదు। सामने का घर जल गया, इस तरफ जल गया, इस तरफ जल गया, इस तरफ जल गया, दूर दूर तक सब राख ही राख पड़ा है। కానీ ఇంటి ఎదుట వెనుక ఈ రెండు వైపులు అన్ని కాలిపోయాయి, కానీ వీళ్ళు మాత్రం సురక్షితంగా ఉంది। ये नौजवान घर से बाहर आकर मीडिया में परमेश्वर की महिमा करता है आंसुओं के साथ कि प्रभु ने मुझे और मेरे घर को बचाया। ఈ యవనస్తుడు మీడియా ముందు చాలా సంతోషమైన ఆనంద బాష్పాలతో చెప్తున్నాడు, నేను సురక్షితంగా ఉన్నాను, నా ఇల్లు సురక్షితంగా ఉందా అని। हालेलुया। హల్లెలూయా। आप कहीं पर भी रहे, परमेश्वर की दृष्टि हमारे ऊपर है। మీరు ఎక్కడైనా ఉండండి, దేవుని యొక్క దృష్టి మీ మీద ఉంది। परमेश्वर का सुरक्षा आपके और आपके बच्चों के ऊपर है। దేవుని యొక్క కాపుదల మీ మీద, మీ బిడ్డల మీద ఉంది। आमीन। ఆమేన్। प्रभु अपने लोगों को कैसे भी बचा लेगा। ప్రభు తన వారిని ఎలాగైనా కాపాడుతాడు। लूत के फैमिली को 3 वार्निंग मिला। లోతు యొక్క కుటుంబానికి 3 వార్నింగ్లు ఇవ్వబడ్డాయి। लूत ने वार्निंग को अच्छी तरह सुना, లోతు వార్నింగ్ ని చాలా బాగా విన్నాడు। लूत की बेटियों ने भी अच्छी तरह सुना, లోతు యొక్క కుమార్తెలు కూడా చాలా బాగా విన్నారు लेकिन వార్నింగ్। लूत की पत्नी ने वार्निंग को नहीं ध्यान दिया। కానీ లోతు యొక్క భార్య ఆ వార్నింగ్ మీద ధ్యానం ఉంచలేదు। 26वां वचन पढ़ेंगे। 26వ వాక్యాన్ని మనం చదువుదాం। लूत की पत्नी ने जो उसके पीछे थी दृष्टि फेर के पीछे की ओर देखा और वह नमक का खंबा बन गई। అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను। लूत की पत्नी ने जो उसके पीछे थी, पति के पीछे थी, वो లోతు ఆ భర్త యొక్క వెనుక ఉంది ఆమె భార్య। पति आगे जा रहे हैं, वो पीछे पीछे धीरे धीरे जा रही है। భర్త ముందుకు వెళ్తున్నాడు, భర్త వెనకాల మెల్లుగా నడుస్తూ వెళ్తుంది। दृष्टि फेर के पीछे देखी। కను దృష్టి చూసి వెనక చూసింది। क्यों उसे पीछे देखने का मन हुआ? ఎందుకు ఆమెకు వెనక చూడాలనే మనసు వచ్చింది? वार्निंग में क्लियरली लिखा था पीछे नहीं मुड़ना। వార్నింగ్ లో చాలా చక్కగా చెప్పారు, ఎందుకంటే వెనుక తిరిగి చూడకూడదని। नमक का खंबा बनेगी ये नहीं बताया था, ఉప్పు స్తంభం అవుతారని చెప్పబడలేదు అక్కడ। रिजल्ट नहीं बताया था, అక్కడ రిజల్ట్ చెప్పబడలేదు। पीछे नहीं मुड़ना। వెనుకకు తిరిగి చూడకూడదు। हम अगर हमसे कहा जाए तो यही बात, మనతోనే ఈ మాట చెప్పి ఉంటే क्यों पीछे नहीं मुड़ना? ఎందుకు వెనక తిరిగి చూడకూడదు? इतना साल वहां पर रहते, पीछे मुड़ के देख लेने से क्या होता? ఎన్ని సంవత్సరాలు మనం ఉన్నాం, అక్కడ ఎందుకు వెనక తిరిగి చూడకూడదు? जस्ट देखेंगे, सिर्फ देखना तो है। కేవలం చూడటమే కదా। देखना भी पाप है क्या? చూడటమే పాపమేనా? देखना भी पाप है। చూడటం కూడా పాపమేనా? अभी बोलेंगे देखना भी पाप है। ఇప్పుడు అంటారు చూడటం కూడా పాపమని। यस, అవును, प्रभु ने कुछ बताया है, 100% ऐसा ही पालन करना है। ప్రభు ఏదైనా చెప్తే అది 100% దాన్ని పాటించాలి। आइए बाइबल में देखेंगे कि देखना पाप है कि नहीं। రండి బైబిల్లో చూద్దాము, చూడటం పాపము కాదా, అవునా కాదా? फर्स्ट जॉन चैप्टर 2 वर्स 15, पहला यूहन्ना 2 अध्याय 15 वचन। 2వ అధ్యాయం 15వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక। रिवर्स में बोले, మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వాక్యం తీయండి, जल्दी से निकालिएगा, अच्छा से देख कर निकालिएगा। ఈ లోకమునైనాను हाँ, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి। पढ़िए पढ़िए 15-16। ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు। లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, हाँ रुक जाइए, नेत्र आशा, నేత్రాశయు, आंखों की अभिलाषा, నేత్రాశ, लस्ट ऑफ द आईज। అది నేత్ర ఆశ। बाइबल के अलावा ये वर्ड और कहीं नहीं मिलेगा। బైబిల్ కంటే దాటి ఈ వాక్యం మనకి ఎక్కడ, బైబిల్ తప్ప ఈ ఒక మాట ఎక్కడ ఉండదు। బైబిల్ के सिवा ये वाक्यम ये वचन कहीं में नहीं मिलेगा। लस्ट ऑफ द आईज, नेत्र आशा, फ्लश का लस्ट, शरीर का अभिलाषा, बुरी अभिलाषा हम जानते हैं, శరీరం యొక్క ఆశ చాలా చెడ్డ ఆశ అని మనకు తెలుసు। लेकिन आंख की भी अभिलाषा होती है। కానీ నేత్రం యొక్క కూడా ఒక ఆశ ఉంటది। खाएगा नहीं, बस देखेगा।
తినదు గాని మనం చూస్తాది. खरीदूंगा नहीं बस देखूंगा, కనును గాని నేను చూస్తాను, करूंगा नहीं बस देखूंगा, చేయను గాని నేను చూస్తాను. देखकर आंखों से सेवन करना, చూసి ఆ నేత్రతో మనం దాన్ని సేవించటం, आंखों से भोग करना, ఆ కన్నులతో దాన్ని భోగించటం. आमेन। ఆమేన్. परमेश्वर ऊपर ऊपर हमें नहीं देखता है, దేవుడు మన పైన చూడడు, प्रभु किसी का चेहरा भी नहीं देखता है, దేవుడు ఒకరి ముఖం కూడా చూడడు. लेकिन परमेश्वर अंदर बहुत बराबर देखता है। కానీ దేవుడు లోపల మాత్రం చాలా బాగా చూస్తాడు. बहुत लोग बोलते हैं ना, प्रभु ऊपर नहीं देखता हृदय को देखता है, చాలా మంది అంటారు కదా, ప్రభు పై రూపం చూడడు, హృదయాన్ని చూస్తాడని. इसलिए ऊपर कैसे भी डेकोरेट करो, कुछ भी करो, प्रभु वो सब नहीं देखेगा। అందుకే పైన ఎలాగా డెకరేట్ చేయండి కానీ ప్రభు దాన్ని ఏం పట్టించుకోడు. ठीक है प्रभु, लेकिन अंदर बराबर देखेगा, కానీ ప్రభు మాత్రం లోపల మాత్రం చక్కగా చూస్తాడు, बहुत अच्छी तरह देखेगा। చాలా చక్కగా బాగా చూస్తాడు. डेकोरेशन में भी आंखों की अभिलाषा की वजह से आप कर रहे हो, इससे प्रभु देखेगा। ఆ డెకరేషన్ కూడా నేత్రాశ వలన చేస్తే అది మాత్రం చూస్తాడు. वो डेकोरेशन शरीर की अभिलाषा के लिए करते हैं, जरूर देखेगा। ఆ డెకరేషన్ శరీరం యొక్క అభిలాష నేత్రాశ కొరకు చేస్తున్నారంటే దేవుడు దాన్ని చూస్తాడు. और वो जीवन जीविका का घमंड के लिए कुछ करते हैं, उसे जरूर देखेगा। ఆ జీవపు డంబం కొరకు చేస్తున్నారంటే దేవుడు దాన్ని చూస్తాడు. आंखों की अभिलाषा ने लूत की पत्नी को नाश कर दिया। ఆ నేత్ర ఆశల లోతు యొక్క భార్య నశించిపోయింది. आमेन। ఆమేన్. बड़ा सीख हमें लेना है। ఈ గొప్ప మన బోధ మనం నేర్చుకోవాలి. देखेंगे लूका सुसमाचार చూద్దామా లూకా సువార్త 17 अध्याय, 17వ అధ్యాయము. लूका सुसमाचार 17 अध्याय, లూకా సువార్త 17వ అధ్యాయము 32वां वचन। 32వ వాక్యం. लूत की पत्नी को स्मरण रखो। లోతు యొక్క భార్యను జ్ఞాపం చేసుకోనండి. आपके बाइबल में लिखा है, మీ బైబిల్లో రాయబడి ఉంది ఈ మాట. लूका सुसमाचार 17 अध्याय 32वां वचन, 17th chapter 32 words, Luke the gospel। లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వాక్యం. जल्दी से निकालिएगा। త్వరగా తీయండి. किसको याद करने के लिए प्रभु ने कहा? ఎవరిని జ్ఞాపం చేసుకోమని ప్రభు చెప్పాడు? यीशु मसीह के वचन है ये। ఇది ప్రభు యొక్క వాక్యాలు ఇవి. लूत की पत्नी को स्मरण करो। లోతు భార్యను జ్ఞాపం చేసుకోనండి. कुछ याद करना है तो इसको याद करो। ఏదైనా జ్ఞాపం చేసుకోవాలంటే ఇది జ్ఞాపం చేసుకోనండి. अंत के दिनों में जीने वाली कलीसिया, लूत की पत्नी को स्मरण करो। అంత్య దినములలో జీవిస్తున్న సంగమా, ఈ లోతు భార్యని జ్ఞాపం చేసుకో. कि आंखों की अभिलाषा की वजह से उसका जीवन नाश हो गया। నేత్ర ఆశ వలన ఆమె యొక్క జీవితం నాశనం అయిపోయింది. वार्निंग को लाइटली लेने के वजह से वो नाश हो गई। ఆ వార్నింగ్ చాలా తేలిగ్గా తీసుకుంది, అందుకే నాశనం అయిపోయింది. आज भी परमेश्वर कितने बार 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 वार्निंग दे रहा है। ఈ రోజు కూడా దేవుడు మాటి మాటికి వార్నింగ్ ఇస్తున్నాడు. दुनिया से दूर रहो, లోకం నుండి దూరంగా ఉండు. प्रभु अति शीघ्र आने वाला ప్రభు है, చాలా త్వరగా రాబోతున్నాడు. तैयार रहो। సిద్ధపడండి. कितने लोग वार्निंग को सीरियस ले रहे हैं, ఎంతమంది ఈ వార్నింగ్ సీరియస్ గా తీసుకుంటున్నారు? पति के पीछे पीछे चल रही है, ప్రభు వెనకాల నడుస్తున్నారు. భార్య వెనకాల వెనకాల నడుస్తున్నది, పత్ని పతి के पीछे पीछे चल रही है। ఓ భర్త వెనకాల నడుస్తుంది మెల్లమెల్లగా. मैंने थोड़ा कल्पना करके देखा इस वचन को, నేను కొంచెం ఆలోచించి చూసాను ఈ వాక్యాన్ని. अचानक पीछे नहीं मुड़ी होगी। సడన్ గా వెనక్కి తిరిగి ఉండదేమో. जिस समय घर से निकलने के लिए कहा गया था, ఏ సమయంలో ఇంటి నుంచి బయలుదేరమని చెప్పారో वो अध्याय को 19वां अध्याय को पढ़ेंगे तो वहां पर लिखा है कि लूत जो है और विलंब कर रहा था। అక్కడ మనము 19వ అధ్యాయం చూస్తే అక్కడ లోతు ఇంకా లేట్ చేశాడు. అక్కడ स्वर्गदूत बोल रहे हैं कि जल्दी निकलो, तुम्हारा यहाँ से जब तक तुम निकलोगे नहीं हम कुछ नहीं कर सकते। దేవదూత చెప్తున్నా త్వరగా వెళ్ళగానే, కానీ లోతు అక్కడ కొంచెం లేట్ చేశాడు. అక్కడ वचन में क्लियर लिखा है कि लूत जो है और लेट कर रहा है। అక్కడ వాక్యంలో చాలా క్లియర్ గా రాయబడి ఉంది, లోతు ఇంకను అక్కడ లేట్ చేశాడని. क्यों लेट हो रहा होगा? ఎందుకు అక్కడ లేట్ అయింది? అక్కడ पत्नी है ना पीछे खींचने के लिए, భార్య ఉంది కదా వెనకాల లాగటానికి. मेरा सोना निकालने दो, నా బంగారం తీసుకొని हमने जमीन में गाड़ के रखी है उसको खोद के निकालने दो, నేను లోపల దాచిపెట్టి ఉండి దాన్ని త్రవ్వి वो తీసుకొని अलमारी के ऊपर थोड़ा मेरा कीमती सामान है उसको चढ़ के निकालना है। అల్మారీ పైన విలువైన వస్తువులు ఉంటే దాన్ని ఎక్కి తీయనివ్వండి. उनके घर में छत भी था, वो छत के ऊपर में कुछ सामान छुपा कर ఆ रखे ఇంటి हैं, పైన కప్పు కూడా ఉంది, ఆ కప్పు మీద కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. वो निकालना है। అది తీయాలి.
पीछे खींच रही है। వెనక లాగుతుంది. स्वर्गदूत बोल रहे हैं निकलो यहाँ से। స్వర్గదూత చెప్తుంది వెళ్ళేక నుంచి. पत्नी पीछे खींच रही है। భార్య వెనక లాగుతుంది. अंत में दोनों स्वर्गदूत ने ऐसा नहीं होगा, दोनों स्वर्गदूत ने कहा ऐसा नहीं होगा। ఇలాగైతే స్వర్గదూతలని ఇలాగైతే జరగదు. దేవదూతలు एक स्वर्गदूत ने रूत का राइट हैंड पकड़ा ఒక దూత లోతు యొక్క కుడి చేతిని పట్టుకున్నాడు. और उसी स्वर्गदूत ने लेफ्ट हैंड से लूत की पत्नी का हाथ पकड़ा। అదే దూత లోతు యొక్క లోతు భార్య యొక్క చేయి పట్టుకుంది. और एक स्वर्गदूत ने दोनों बेटियों को पकड़ा। ఇంకో దేవదూత అంటే ఇద్దరు కుమార్తెలను చేయి निकलो यहाँ से, రండి ఇక్కడి నుంచి. और निकाल कर नगर से बाहर तक लेकर गए। అక్కడ తీసుకొని పట్టణం నుండి వెలుపలికి తీసుకొచ్చారు. पीछे मुड़ के देखना मत, వెనక తిరిగి చూడకూడదు. नगर में कहीं भी बीच में रुकना ఈ मत, పట్టణంలో ఎక్కడ మైదానంలో ఎక్కడ మధ్యలో नहीं तो तुम लोग भी भस्म हो जाओगे। లేకపోతే మీరు కూడా నాశనం అయిపోతారు. क्रोध से उनको वार्निंग दिया गया। చాలా కోపంతో ఈ ఆజ్ఞను ఇచ్చారు వాళ్ళు. लूत को तो बड़ा डर लगा। లోతు మాత్రం చాలా భయం వచ్చింది. परमेश्वर ने मुझे डांटा है आज, దేవుడు నన్ను గద్దించాడు. मुझे कुछ नहीं चाहिए, నాకేమో అవసరం లేదు. प्राण लेकर भागने के लिए कहा है। ప్రాణం తీసుకొని వెళ్ళిపోమన్నాడు. उसने लास्ट मोमेंट में एक रिक्वेस्ट किया। లాస్ట్ లో ఒక రిక్వెస్ట్ చేశాడు उस దేవుడు. पहाड़ के ऊपर भागने के लिए बोला मैं भाग नहीं सकता ఆ हूँ, పర్వతం మీదకి పారిపోమంటే ఆ పర్వతానికి ये వెళ్ళాలి. सोहर पास में वहां तक जाने दो। ఆ సోర్ చాలా సమీపంగా ఉంది, అక్కడ పరిగెట్టనివ్వండి. स्वर्गदूत ने बोला तुम्हारा रिक्वेस्ट ग्रांटेड, దేవదూతలనే మీ రిక్వెస్ట్ మంజూరు చేయబడ్డా. भागो यहाँ से। ఇక్కడి నుంచి పరుగు పెట్టు. लूत भाग रहा है प्रभु के वचन के भय से। లోతు పరిగెడుతున్నాడు ప్రభు యొక్క వాక్యంతో భయపడి. परमेश्वर के वचन का भय उसके अंदर समाया था। ప్రభు యొక్క వాక్యం ద్వారా భయపడ్డాడు. दोनों बेटियां भाग रही है प्रभु के वचन के भय से। ఇద్దరు కుమార్తెలు పరిగెడుచున్న ప్రభు యొక్క వాక్యం ద్వారా. लूत की पत्नी के पांव धीरे धीरे चल रहे हैं, కానీ లోతు యొక్క భార్య యొక్క అడుగులు మెల్లమెల్లగా వెళ్తున్నాయి. वही पति को पीछे खींच रही थी। ఆమె కదా లోతుని వెనకాల మెల్లమెల్లగా. गला भरकर चांदी का सिक्का है, అక్కడ ఒక వెండి నాణెం ఉంది కదా. मेरा कॉस्टली कॉस्टली साड़ी है, నాకు విలువైన చీరలు ఉన్నాయి. मेरा जमीन का पट्टा है, నాకు యొక్క స్థలం యొక్క పట్టా ఉంది అక్కడ. मेरा वो सर्टिफिकेट है, నా యొక్క సర్టిఫికేట్లు ఉన్నాయి. मेरा ये सर्टिफिकेट है, నాకు ఆ సర్టిఫికేట్ ఉంది. बहुत कुछ संपत्ति है, ఎన్నో సంపద ఉంది. सब छोड़कर कैसे जाऊंगी, అవన్నీ విడిచిపెట్టి ఎలాగెళ్ళాలి? छोड़कर कैसे जाऊंगी। అవన్నీ విడిచిపెట్టి ఎలాగెళ్ళాలి? चल रही है, నడుస్తుంది, चल रही है, నడుస్తుంది. माइंड पूरा घर के संपत्ति के ऊपर है, మనసంతా ఆ ఇంట్లో ఉన్న సంపద మీదే. सिर्फ बॉडी चल रहा है, बॉडी सिर्फ चल కేవలం रहा है। శరీరమే నడుస్తుంది అక్కడ. लूत का पत्नी का सिर्फ बॉडी चल रहा था, లోతు యొక్క భార్య యొక్క కేవలం శరీరమే నడుస్తుంది అక్కడ. मन सोच आशा सब कुछ अभी भी सोदोम के अंदर ही था। ఆ మనసు ఆలోచన దృష్టి అంతా అక్కడ ఉన్న దాని మీదే. मैं और मेरा परिवार यहोवा की नित्य उपासना करेंगे, हम कह रहे हैं। మనం అంటున్నాము నేను నా కుటుంబం ఎల్లప్పుడూ సేవించదేమని అంటున్నాం. हमारे फैमिली में कितने लोग अभी भी लूत की तरह है, लूत की पत्नी की तरह है। మన కుటుంబంలో ఎంతమంది లోతు యొక్క భార్యగా ఉన్నారు? चर्च में सिर्फ बॉडी प्रेजेंट होता है, చర్చ్ లో కేవలం బాడీ ప్రెసెంట్ ఉంటుంది. मन विचार सब कुछ किसी और चीज के ऊपर रखा हुआ है। మనసు ఆలోచన విచారాలన్నీ ఇంకో దేని మీద ఉంటున్నాయి. दौड़ रहे हैं, सभी कहते हैं कि स्वर्ग जाना है, పరిగెడుచున్నారు. అందరూ ఏమంటున్నారంటే నేను పరలోకం వెళ్ళాలి. लेकिन दृष्टिकोण गोल स्वर्ग की संपत्ति के ऊपर नहीं है। ఆ దృష్టి యొక్క గురి ఆ పరలోకం మీద లేదు. पृथ्वी के धन के ऊपर आपका मन है। ఈ భూలోకం మీద ఉన్న ధనం మీద ఉంది. प्रभु यीशु ने कहा, ప్రభు యేసు ప్రభువు చెప్పారు, जहाँ तुम्हारा धन रहेगा वहीं तुम्हारा मन रहेगा। ఎక్కడైతే మీ ధనం ఉంటుందో అక్కడ మీ మనసు ఉంటుంది. कोई भी जन दो स्वामी की सेवा नहीं कर सकते। ఎవరు కూడా ఇద్దరు యజమానులకి సేవ చేయలేరు. या तो तुम परमेश्वर की आराधना करोगे, ఒకవేళ నీవు దేవునిని సేవించగలుగుతావు, या फिर तुम धन की आराधना करोगे। లేకపోతే నీ ధనాన్ని సేవిస్తావు. जहाँ तुम्हारा मन है वही तुम्हारा धन है। ఎక్కడైతే నీ ధనం ఉంటుందో అక్కడ నీ మనసు ఉంటుంది. ఎక్కడైతే నీకు మనసు ఉన్నదో అదే నీ ధనము। जहाँ तेरा मन है वहीं पर तेरा धन भी है. आज आपका मन किन चीजों के ऊपर है? ఈ రోజు మీ మనసు ఏ విషయం మీద ఉంది? अभी भी सोदोम के अंदर है क्या? ఇప్పుడు కూడా సొదొమ మీద ఉందా? सोदोम गोमोरा के अंदर यदि मन लगाए हुए हैं, సొదొమ గొమొర మీద మనసు ఉంటే, संपत्तियों के ऊपर मन लगाए हुए సంపదల हैं, మీద ఉంటే, नौकरियों के ऊपर
कलेजा लगाए हुए, ఉద్యోగాల మీద మీ మీ ప్రాణాన్ని పెడితే, सैलरी के ऊपर मन लगाए हुए ఆ हैं, శాలరీ మీద మీ మనసు పెడితే, जमीन जायदाद के ऊपर मन लगाए हुए हैं, ఆ స్థలము ఆ సంపద మీద మీ మనసు ఉంటే, शरीर की अभिलाषा, नेत्र अभिलाषा, जीविका का घमंड में जी रहे हैं, ఈ శరీరం ఆశ మీద, నేత్రాశ మీద, డమ్మ మీద మీరు ఇలాగ ఆశ మీద మీరు జీవిస్తూ ఉంటే, आंखों को कंट्रोल नहीं कर पा रहे ఈ हैं, కన్నులు మీరు కంట్రోల్ చేయలేకపోతుంటే, शरीर को कंट्रोल नहीं कर ఈ पा रहे हैं, శరీరాన్ని కంట్రోల్ చేయకపోతూ ఉంటే, सोच को कंट्रोल नहीं कर पा रहे हैं, ఆలోచనల్ని కంట్రోల్ చేయలేకపోతుంటే, लेकिन चल रहे हैं लूत की पत्नी की కానీ तरह, నడుస్తున్నారు లోతు యొక్క భార్య లాగా. लूत के पीछे पीछे धीरे धीरे चल रही है, లోతు వెనకాల మెల్లమెల్లగా నడుస్తుంది. जिसका पूरा मन जहां पर है ఎవరి మనసు దేని మీద అధికంగా ఉంటాదో वो एक बार तो पीछे मुड़ेगा ही है, ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తారు. आमीन, ఆమేన్. क्योंकि वो चीजें खींचेगी, ఎందుకంటే అవి లాగుతూ ఉంటాయి, वो पीछे खींचेगी मैग्नेट की तरह, అవి వెనక లాగుతాయి అయస్కాంతం లాగా. इतना वार्निंग देने पर भी, ఎంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా, स्वर्ग से स्वर्गदूत उतर के आके मिरेकल करने से भी, పరలోకం నుండి దేవదూతలు వచ్చి అద్భుతం చేసిన తర్వాత కూడా, उसके आंख के सामने सारे नगर के लोग अंधे हो गए थे, అక్కడ ఆ నగరము వాళ్ళ కన్నులు ఎదుటే వాళ్ళు కనుమబ్బుగా అయిపోయారు. ఆ పట్టణస్థులందరూ इतना కూడా बड़ा मिरेकल होने के बाद भी ఎంత అద్భుతం జరిగిన తర్వాత కూడా सोदोम गोमोरा खींच रहा है, సొదొమ గొమొర్రా లాగుతుంది इसलिए వెనకాల. प्रभु यीशु ने कहा लूत की पत्नी को स्मरण करो, అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, లోతు యొక్క భార్యని జ్ఞాపకం చేసుకోండి. उसकी पत्नी को याद करो कि उसने क्या किया, అతని యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోండి ఏం చేసిందని. नहीं रुकने के लिए बोला था, ఆగవద్దని చెప్పారు అక్కడ, पीछे नहीं मुड़ने के लिए कहा था, వెనకాల తిరగొద్దని చెప్పారు అక్కడ. लेकिन जिन चीजों के ऊपर मन था वहीं वो खींची चली गई కానీ ఏ విషయాల మీద మనసు పెట్టిందో ఆ విషయాలు ఆమెను లాగి వేశాయి. और चुपके से वो पीछे मुड़ गई, మెల్లగా దాక్కుని వెనక తిరిగి చూసింది. उसने सोचा बस मैं एक बार आंखों से तृप्त हो जाऊंगी, కానీ ఆమె అనుకుంది ఒక్కసారి కన్నులతో నేను తృప్తి పొందుతాను, एक बार देख लेने से कुछ नहीं होता, ఒక్కసారి చూస్తే ఏమైపోదు, एक बार एंजॉय करने से कुछ नहीं होता, ఒక్కసారి ఎంజాయ్ చేస్తే ఏమైపోదులే. और ये भी सोचिए कि मेरा घर अगर नहीं जला है तो कल शाम को आके सामान वापस लेकर चले जाऊं, ఆమె అనుకుంటే నా ఇల్లు ఆ మంటలో కాలిపోయి ఉంటే సాయంత్రం వచ్చి నేను సామాన్లు తీసుకెళ్ళిపోతాను. కాలిపోకపోతే రేపు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళిపోతాను. अगर नहीं चला है तो शाम को आकर मैं सामान लेकर जाऊंगी. एक बार देख लेती हूँ कि मेरा सोना क्या हुआ, ఒకసారి చూస్తాను నా బంగారం ఏమైంది, मेरा चांदी क्या हुआ, నా వెండి ఏమైంది, मेरा पट्टा क्या हुआ, నా పట్ట ఏమైంది, मेरा जमीन क्या हुआ, నా స్థలం ఏమైంది, मेरा घर क्या हुआ, నా ఇల్లు ఏమైంది, मेरा सोफा क्या हुआ, నా సోఫా ఏమైంది, मेरा फ्रिज क्या हुआ, నా ఫ్రిడ్జ్ ఏమైంది, मेरा वॉशिंग मशीन क्या हो నా गया, వాషింగ్ మెషిన్ ఏమైపోయింది, मेरा टीवी क्या हो गया, నా టీవీ ఏమైపోయిందో, मेरा मोबाइल क्या हो गया, నా మొబైల్ ఏమైపోయిందో एक बार देख लूंगी. ఒకసారి చూడనివ్వండి. चर्च आने के लिए जब आप निकलते हैं, చర్చ్ రావడానికి ఎప్పుడైతే మీరు బయలుదేరతారో, गलती से पॉकेट में मोबाइल नहीं है तो ఒకవేళ తప్పుగా మొబైల్ లేకపోతే చేబులో आधा दूर आने से भी वापस फिर जाएंगे. సగం దూరం వచ్చినా సరే తిరిగి వెళ్తారు. जैसा कि यहाँ पर फोन कॉल आपको प्राइम मिनिस्टर बुलाने वाला है, फोन कॉल में ఎలాగా ఊహిస్తారంటే ఆ ప్రైమ్ మినిస్టర్ మీకు కాల్ చేస్తున్నట్టు ఊహిస్తారు. चर्च में फोन कॉल अलाउड नहीं है, ఎందుకంటే చర్చ్ లో ఫోన్ కాల్ అలౌ లేదు. इसी बारे में इसी बहाने मैं बोल देती हूँ. ఈ వంకలోనే ఈ మాటలు నేను చెప్తున్నాను. चर्च में कृपया आपका रिंगटोन ना बजे, చర్చ్ లో మొబైల్ యొక్క రింగ్ టోన్ వాయించబడకూడదు. वो साइलेंट में रखने बोली है, అది సైలెంట్ లో పెట్టమన్నారు. नहीं स्विच ऑफ करके रखिए. లేదు స్విచ్ ఆఫ్ చేసి ఉంచండి. चर्च में कोई इमरजेंसी नहीं है, చర్చ్ లో ఏం ఎమర్జెన్సీ లేదు. अंदर आने के बाद बाहर के बारे में सोचना मना है. లోపలికి వచ్చిన తర్వాత బయట విషయాలు ఆలోచించే విషయంలో మీకు అడ్డు వేస్తున్నాను. आमीन. ఆమేన్. प्रभु के पास आए हैं तो पूर्ण मन से आना है, ప్రభు దగ్గర వచ్చారంటే పూర్ణ మనసుతో రావాలి. आधा आधा मन बाहर रख के नहीं आना है. సగం సగం మనసు బయట పెట్టి రాకూడదు. लूत की पत्नी की तरह सोदोम गोमोरा में कलेजा छोड़ के आ गई. అది లోతు భార్యలాగా సొదొమ గొమొర్రా మీద తన గుండెనే పెట్టి వచ్చింది. हाँ, उसका जिगर का टुकड़ा कहाँ पर है? सोदोम गोमोरा में है. ఆ గుండె ఆ మొక్క ఎక్కడ ఉంది? ఆ సొదొమ గొమొర్రాలో ఉంది ఆమె హృదయం. कलेजा सोदोम गोमोरा में है. ఆమె హృదయం సొదొమ గొమొర్రాలో ఉంది. कितने लोग का कलेजा घर में रख कर आए हैं? ఎంతమంది తన హృదయాన్ని ఇంట్లో పెట్టొచ్చారు? कितने लोग अपना पूरा अंदर का आशा सब बाहर रख कर आए हैं? ఎంతమంది తన లోపల ఉన్న ఆశను అంతా బయట పెట్టొచ్చారు? जहाँ मन है वहीं
पर पूरा शरीर खींचेगा। ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ శరీరం లాగుతుంది. लूत की पत्नी को प्रभु ने बोला स्मरण करो, ప్రభు చెప్పారు లోతు యొక్క భార్యను జ్ఞాపం చేసుకో. इसलिए आज अच्छी तरह से स्मरण करेंगे। అయితే ఈ రోజు బాగా జ్ఞాపం చేసుకుందాం. क्या बन गई, ఏమై क्या बन गई? ఏమైపోయింది? नमक का खंबा, ఉప్పు స్తంభం అయిపోయింది. आमेन। ఆమేన్. बोले क्या बन गई? ఏమైపోయింది? नमक का खंबा। ఉప్పు స్తంభం అయిపోయింది. ना पीछे जा सकी, నా వెనకాలకి వెళ్ళలేకపోయింది, ना आगे आ सकी, ముందుకు వెళ్ళలేకపోయింది. खत्म हो गया वहीं पर। అక్కడే సమాప్తం అయిపోయింది. जिन चीजों को पाने के लिए पीछे मुड़ी थी, ఏ విషయాల్ని సంపాదించాలని వెనక తిరిగిందో वो भी उसको नहीं मिला। అది కూడా ఆమెకి దక్కబడలేదు. जिस चीजों को पाने के लिए पति जा रहा था, ఏ విషయాలైతే దక్కించుకోవటానికి భర్త ముందుకు వెళ్ళాడో, जिसको प्रभु देना चाहता था, ఏదైతే ప్రభు ఇవ్వాలనుకున్నాడో वो भी नहीं मिला। అది కూడా అనుగ్రహించబడలేదు ఆమెకు. आमेन। ఆమేన్. आज इस दुनिया को पकड़ने के लिए जो दौड़ रहा है, ఈ రోజులో ఏదైతే లోకాన్ని పట్టుకొనటానికి పరిగెడుచున్నారో वो भी हमारे साथ नहीं रहेगा, అది కూడా మనతో ఉండదు. क्योंकि वचन कहता है सब कुछ आग से जलाई जाएगी। ఎందుకంటే వాక్యం చెప్తుంది అన్ని అగ్నితో భస్మం అవుతాయి. जिसको पकड़ने के लिए भाग रहे हो वो भी नहीं मिलेगा। ఏదైతే పట్టుకొనటానికి పరిగెడుచున్నారో అది కూడా మీకు దొరకదు. प्रभु को छोड़कर जिन चीजों को पकड़ने के लिए भाग रहे वो नहीं मिलेगा। ప్రభుని విడిచిపెట్టి ఏదైతే పరిగెడుచున్నారో పట్టుకోవడానికి అది మీకు దొరకదు. और वहां भागने की वजह से जो प्रभु देना चाहता था वो भी नहीं मिलेगा। ఏదైతే పట్టుకోవడానికి ప్రభుని విడిచిపెట్టి పరిగెడుచున్నారో మీరు దాన్ని కూడా దాటిపోతారు. ప్రభువు नमक का खंबा बन गई, ఉప్పు స్తంభం అయిపోయింది. किसी के लिए प्रयोजन नहीं रहा। దేని కూడా ప్రయోజనం లేదు. उसी दिन उसका अंत आ गया ఆ దినం ఆమెకు అంతం వచ్చింది. और वहीं पर नाश हो गई। అక్కడ నాశనం అయిపోయింది. सिर्फ नाश ही नहीं, अनेक जनरेशन के लिए एक दृष्टांत के रूप में स्टैच्यू बन गई। కానీ అనేక తరముల కొరకు ఒక ఉపమానంగా నిలిచిపోయింది అక్కడ. आमेन। ఆమేన్. परमेश्वर के लिए या तो सकारात्मक रूप से हिस्ट्री बनाना है या नकारात्मक रूप से हिस्ट्री बनना है। దేవుని కొరకు అనుకూలంగా చరిత్రగా ఉండాలా? చరిత్రను మనం ఎలాగైనా స్థాపించాలి, లేకపోతే మనమే చరిత్రగా మిగిలిపోతాం। परमेश्वर के लिए चरित्र बनाना है, नहीं तो हम ही परमेश्वर के लिए नहीं तो हम ही एक चरित्र की तरह बन जाना है। लूत ने एक और ही चरित्र बनाया, లోతు మరో చరిత్ర చేశాడు అక్కడ. उसकी पत्नी खुद ही एक इतिहास बन गई। ఎందుకంటే లోతు యొక్క భార్య ఒక చరిత్రగా మిగిలిపోయింది. आज सबको एक दृष्टांत के रूप में उसका पिलर ऑफ सॉल्ट हम सबसे बात कर रहा ఈ రోజు ఒక ఉపమాన రీతిగా ఆ ఉప్పు స్తంభం మనందరితో మాట్లాడుతుంది. मैंने जो किया प्रियो आप मत करो, నేనేదైతే చేశాను ప్రియులారా అది మీరు చేయకండి. मैंने जो है वार्निंग को नेग्लेक्ट किया, నేను వార్నింగ్ ని నెగ్లెక్ట్ చేశాను. मेरा मन पूरा सोदोम गोमोरा के ऊपर था, నా మనసు అంతా సొదొమ గొమొర్రా మీద ఉంది. इसलिए मैं नाश हो गई। అందుకే నేను నాశనం అయిపోయాను. कलीसिया मेरे तरह काम मत करो। సంగమా నాలాగా మీరు పని చేయకండి. सोदोम गोमोरा आज हमसे बात कर रहा है, मेरे जैसा कार्य मत करो। సొదొమ గొమొర్రా మనతో మాట్లాడుతుంది, నాలాగా మీరు పని చేయకండి. यीशु मसीह ने वचन बताते वक्त एक बार शास्त्रियों और फरीसियों से इस प्रकार कहा। యేసు ప్రభువారు ఒక వాక్యం చెప్తూ శాస్త్రులకు పరిసయులకు ఈ మాట చెప్పారు ఒకసారి. अगर तुम मन नहीं फिराओगे, ఒకవేళ మీరు మనసు మార్చుకొనకపోతే जजमेंट का दिन जब आएगा, తీర్పు దినాన్న तुम पर जो दंड आएगा, మీ మీద ఏదైతే శిక్ష వస్తుందో, अगर सोदोम अमोरा से कंपेयर किया जाए तो ఒకవేళ సొదొమ గొమొర్రాతో దాన్ని సరిచూస్తే सोदोम अमोरा का दंड सहने योग्य होगा। ఆ సొదొమ గొమొర్రా యొక్క శిక్ష సహించుకొన తగినగా ఉంటాది। लेकिन मेरे अद्भुत कार्यों को देखकर चख कर हार्ट को कटिंग कर रहे हो, तुम पर अधिक दंड आएगा। కానీ నా అద్భుత కార్యాలను చూసి దాని రుచి చూస్తూ కూడా మీరు మీ హృదయాన్ని కఠిన చూస్తే అత్యధికమైన శిక్ష విధి వస్తుంది మీ మీదకి। सोदोम गोमोरा को बड़ा दंड मिला, पापी है पापी कहने से अंत के दिनों में और बड़ा दंड आएगा। సొదొమ గొమొర్రా పాపం చేశారు, దాని మీద శిక్ష వస్తే అంత్య దినాల్లో ఇంకా గొప్ప శిక్ష కలుగుతుంది। आमीन। ఆమేన్। आइए हम परमेश्वर को अपना जिंदगी को सौंपे। రండి దేవుని సముఖానికి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం। प्रभु का वचन कहता है कि उस दिन दो जन एक ही बिस्तर पर रहेंगे। అబ్బా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ సమయంలో ఇద్దరు మంచం మీద ఉంటారు। वचन में बता रही हूँ, खोलने का समय ने रेफरेंस नोट करिएगा। लूका सुसमाचार 17 अध्याय 32 से लेकर 36, 32 to 36।
లూకా సువార్త 17వ అధ్యాయము 32 నుండి 36 వాక్యాలు. उस दिन 2 जन खेत में होंगे. అక్కడ ఇద్దరు పొలాల్లో ఉంటారు. ఆ దినమందు ఇద్దరు పొలములో ఉంటారు. उस दिन 2 जन खेत में रहेंगे. 2 जन चक्की पीसते हुए रहेंगे. ఇద్దరు తిరిగిలు విసిరిస్తూ ఉంటారు. एक उठा लिया जाएगा, एक छोड़ दी जाएगी. ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు లేపబడతారు. 2 जन साथ में ही मिलकर एक ही बिस्तर में सोए रहेंगे. ఇద్దరు కలిసి ఒక మంచం మీద పండుకుంటారు. मैं और मेरा परिवार यहोवा की नित्य उपासना करेंगे. गाने वाले कहने वाले भी 2 जन एक बिस्तर पर सोए हुए रहेंगे. నేను నా కుటుంబం యెహోవాను సేవించేదమని పాడేవారు పాడుకునేవారు కూడా ఆ ఇద్దరు ఆ సమయంలో పడుకుంటారు మంచం यदि మీద. लूत की पत्नी की तरह नेग्लेक्ट लाइफ जीते हैं, కానీ లూత్ యొక్క భార్య ద్వారా నెక్లెస్ లాగా జీవితం జీవిస్తే एक लूत उठा लिया जाएगा ఒక లోతు లేపబడతాడు. और लूत की पत्नी वहीं पर सोते रह जाएगी. కానీ లోతు యొక్క భార్య అలాగే పండుకునేలాగా విడిచిపెట్టబడుతుంది. लूत के चले जाने के बाद सदोम अमोरा जैसा दंड होगा इस दुनिया पर. లూతు వెళ్ళిపోయిన తర్వాత శిక్ష ఇక్కడ సొదొమ గొమొర్రా లాగా వస్తుంది ఇక్కడ. आमीन. ఆమేన్. कितना भी हम जो है परिवार में मिलाकर देखे तो किसमें कमी है पता नहीं चलेगा. మనం ఎంతగానో చూస్తున్నా కుటుంబంలో ఏ లోతు ఏ కొదువు ఉందో మనం తెలుసుకొనలేము. 4 लोगों को मिलाकर देखे तो मम्मी का प्रेयर से डैडी कवर हो जाएगा, डैडी का प्रेयर से बच्चा कवर हो जाएंगे, बच्चों का प्रेयर से मम्मी डैडी कवर हो जाएंगे. फैमिली को मिलाकर देखने से चल जाएगा. కుటుంబం అంతా చూస్తే మమ్మీ యొక్క ప్రేయర్ తో డాడీ కవర్ అయిపోతాడు, పిల్లల యొక్క ప్రేయర్ తో డాడీ కవర్ అయ్యి ఇలాగ మనం అందరూ చూస్తే నలుగురు కూడా ఒకరొక ప్రార్థనతో కవర్ అయిపోతూ ఉంటారు. लेकिन जब परमेश्वर फिल्टर करने लगेगा, కానీ ప్రభు ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తాడో उनके लोग उठाए जाएंगे. ఆయన వారు లేపబడతారు. जो तैयार है वो उठाया जाएगा. ఎవరైతే సిద్ధపడి ఉంటారో లేపబడతారు. जो नेग्लेक्ट करके है वो छोड़ दिया जाएगा. ఎవరైతే నెగ్లెక్ట్ గా ఉంటారో వారు విడిచిపెట్టబడతారు. इसीलिए मैं कहती हूँ हर एक जन अपने अपने उद्धार के लिए परमेश्वर के सामने एक हो जाना है. అందుకే నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు తన తన రక్షణ విషయంలో దేవుని ఎదుట సిద్ధపడి ఉండాలి. భర్తలు చెప్పకూడదు నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థనకి వెళ్ళు చాలు. ओ जो पति बोला नहीं है कि तुम जाओ प्रार्थना जाओ काफी है. बच्चे ये नहीं बोला मम्मी डैडी आप लोग जाओ काफी है. పిల్లలు ఎలా చెప్పకూడదు మమ్మీ డాడీ మీరు వెళ్ళండి సరిపోతుంది. या माता पिता बच्चों से नहीं बोलना है आप लोग आगे बढ़ो, आप लोग बढ़ो बस है. తల్లిదండ్రులు పిల్లలు చెప్పకూడదు ఇలాగా మీరు ముందుకు వెళ్ళండి మీరు సాగిపోతే చాలని. हर एक को चौकन्ना रहते हुए अपने उद्धार को बचाना है. ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలో జాగ్రత్త పడి తన రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. परमेश्वर इस वचन को आशीष करे. దేవుడు వాక్యాన్ని ఆశీర్వదించును గాక. आइए हम आंखों को बंद करेंगे. రండి మనం కళ్ళు మూసుకుందాం. सभी आंखों को बंद करेंगे. అందరు కళ్ళు మూసుకోవాలి. परमेश्वर के सामने हम प्रार्थना करें. దేవుని సముఖంలో ప్రార్థించుదాం. प्रभु ने लूत की पत्नी को स्मरण करने के लिए कहा है. ప్రభు చెప్పినారు లోతు యొక్క భార్యని స్మరణ చేసుకో. अंत के दिनों में हम जी रहे हैं. అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. पीछे नहीं मुड़ना है. వెనుకకు తిరిగి చూడకూడదు. आगे हमारे लिए महिमा इंतजार कर रही है. ముందు మన కొరకు మహిమ ఎదురు చూస్తుంది. कितने भी रुकावट है सारे रुकावटों के लिए बड़ी महिमा हमारे लिए इंतजार कर रही है. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మనకు ముందు ఒక మహిమ ఎదురు उस చూస్తుంది. महिमा को नहीं खोना है. ఆ మహిమని కోల్పోకూడదు. वो धन को कमाने के लिए दौड़े चले ఆ जाना है. ధనాన్ని సంపాదించాలని పరిగెడుతూ ముందుకు उस వెళ్ళాలి. राज्य को कमाने के लिए दौड़े चले ఆ जाना है. రాజ్యాన్ని సంపాదించడానికి పరిగెత్తాలి. रोकने वाली हर बातों को दूर करना है. ఆ ప్రతి మాటలు మరి దూరంగా ఉండాలి. पीछे मुड़कर नहीं देखना है. వెనుకకు తిరిగి చూడకూడదు. लूत की पत्नी की तरह पीछे मुड़कर नहीं లోతు देखना. యొక్క భార్య అలాగా వెనుకకు తిరిగి प्रभु చూడకూడదు. हमसे बार बार बात कर रहा है. ప్రభు మనతో మాటి మాటికి మాట్లాడుచున్నాడు. परमेश्वर की वाणी के अधीन हो जाएंगे. దేవుని యొక్క వాక్కు యొక్క ఆ విధేయతలో వెళ్ళిపోదాం. परमेश्वर हमारी कलीसिया को आशीष करे. దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించునుగాక. इस वक्त प्रभु के दास आकर प्रार्थना में चलाएंगे. सभी प्रार्थना में रहेंगे. हालेलुया।